పరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల నాయన, ఘనమైనటువంటి మా దేవ, మీ ప్రియ కుమారుడు, మా ప్రభు, ప్రియ రక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి సర్వశ్రేష్ఠ నామములో మీ యొక్క పరిశుద్ధమైనటువంటి నామమును స్తుతించుటకు, మహిమపరచుటకు, ఘనపరచుటకు నాకు ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి, అనుకూలతను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ గ్రంథమును ఆధారం చేసుకుని ఏ మాటలైతే ఈరోజు మాకు అవసరమో వాటన్నిటిని నేర్చుకున్నటకు మీ పరిశుద్ధాత్ముని నడిపింపును మేము అర్థిస్తూ ఉన్నాం. మట్టి మానవులమైనటువంటి మేము మహిమగల మీ మాటలను మా మనసులలో ముద్రించుకొని ఫలించుటకు సహాయం చేయమని దీనులుగా మీ పాద సన్నిధిలో వేడుకొనుచు యేసుక్రీస్తు ప్రభువారి మిక్కిలి ఘనమైన నామములోని ప్రార్థనా మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, కొన్ని వారాల క్రిందట మనము 135వ కీర్తనను ధ్యానించడం జరిగింది. బైబిల్ ఉన్న వారందరూ తెరచి ఒకసారి 134వ కీర్తన, 135వ కీర్తన ఆ రెండిటిని ఒకసారి చూడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. 134వ కీర్తన మరియు 135వ కీర్తన. 134వ కీర్తనలో 3 వచనములు ఉన్నాయి. ఒకసారి చదువుకుందాం. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారలారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి అనే పదాన్ని దయచేసి గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. 2వ వచనం, పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి అన్న పదం మళ్ళీ అక్కడ కనబడుతోంది. ఇప్పుడు 135వ కీర్తనలోనికి ఒకసారి తొంగి చూద్దాం. యెహోవాను స్తుతించుడి అనే పదాన్ని గమనించండి. యెహోవా నామమును స్తుతించుడి అనే పదాన్ని గమనించండి. 2వ వచనంలో చివరి మాట యెహోవాను స్తుతించుడి. ఈ గ్రంథము పేరు కీర్తనలు. కీర్తనలు అంటే పాటలు. 134వ కీర్తన మరియు 135వ కీర్తన, ఈ 2 కీర్తనలను మనం జాగ్రత్తగా గమనిస్తే ఇవి స్తుతి కీర్తనలుగా కనబడుతున్నాయి. వీటిని సాంగ్స్ ఆఫ్ ప్రైజ్ అని అంటారు. కొన్ని వారాల క్రిందట 135వ కీర్తనను మనము ధ్యానించి దానిని స్తుతి కీర్తనగా 134వ కీర్తనను కూడా కలుపుకొని ఈ 2 కీర్తనలు కూడా స్తుతి కీర్తనలు అని మనము జ్ఞాపకం చేసుకొని దేవునిని స్తుతించాం. పాత నిబంధనలో ఇశ్రాయేలీలు క్రొత్త నిబంధనలోని క్రైస్తవులకు సాదృశ్యంగా ఉన్నారని, క్రొత్త నిబంధన యుగములో ఉన్న క్రైస్తవులమైనటువంటి మనము పాత నిబంధనను చదివేటప్పుడు క్రొత్త నిబంధన వెలుగులో చదవాలని పలుమార్లు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఈ వాక్య పరిచర్యలో సాగుతున్నాను. మరలా ఇంకొకసారి నేను జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తున్నాను. బైబిల్ గ్రంథములో ఉండే పాత నిబంధన, క్రొత్త నిబంధన అనే ఈ 2 విభాగాలను మనం చదివేటప్పుడు, పాత నిబంధన చదివేటప్పుడు క్రొత్త నిబంధన వెలుగులో చదవాలి, క్రొత్త నిబంధన చదివేటప్పుడు పాత నిబంధన నీడలో చదవాలి. పాత నిబంధనను విస్మరించి క్రొత్త నిబంధన చదవకూడదు, క్రొత్త నిబంధనను పక్కన పెట్టి పాత నిబంధన చదవకూడదు. ఇది పద్ధతి. ప్రత్యేకించి ఇశ్రాయేలీల గురించి మనము పాత నిబంధనలో చదివే దాదాపుగా ప్రతిసారి క్రైస్తవులమైనటువంటి మనకు ఈ జాతి పాత నిబంధనలో ఏ రీతిగా, ఏ రూపముగా సాదృశ్యంగా ఉంది అన్న ఆలోచనతో మనము
పాత నిబంధన చదివితే అనేక అద్భుతమైనటువంటి పాఠములు మనము నేర్చుకునేటువంటి అవకాశం సమృద్ధిగా ఉంటుంది. మరి ఈరోజు 136వ కీర్తనను మనం ధ్యానించబోతున్నాం. ఇంతకు మునుపు 134ను అలా టచ్ చేసి కొన్ని వారాల క్రిందట 135వ కీర్తనను ఎక్కువగా ధ్యానించి ఆ కీర్తనను ఆధారం చేసుకొని ఒక పాటను మనము విడుదల చేయడం జరిగింది. ఆ 2 కీర్తనలను మనసులో పెట్టుకొని ఇప్పుడు మనము 136వ కీర్తనలోనికి ప్రవేశిస్తున్నాం. ఇంతకు 136వ కీర్తన ఏ మాటలతో ప్రారంభమవుతోందో ఒక్కసారి మనం చూద్దాం. 135వ కీర్తనలో చివరి మాట యెహోవాను స్తుతించుడి. 135వ కీర్తనలో చివరి మాట యెహోవాను స్తుతించుడి. స్తుతి కీర్తనగా 135వ కీర్తన ప్రారంభం నుంచి చివరి వరకు కనబడుతోంది. అయితే 136వ కీర్తనకు వద్దాం. మొదటి మాట యెహోవా దయాళుడు. నెక్స్ట్ మాట ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఏ స్తుతులను చెల్లించమని ఈ కీర్తన కోరుతోంది? కృతజ్ఞతాస్తుతులు. మునుపు కీర్తన 135వ కీర్తన స్తుతులు, ఈ కీర్తన కృతజ్ఞతాస్తుతులు. కృతజ్ఞతను మనము థ్యాంక్స్ అని జనరల్గా మాట్లాడతాం ఆంగ్ల భాషలో. కృతజ్ఞతాస్తుతులను చెల్లించడాన్ని థ్యాంక్స్ గివింగ్ అని అంటారు ఇంగ్లీష్లో. అందుకే 135వ కీర్తన సాంగ్ ఆఫ్ ప్రైజ్ అయితే 136వ కీర్తన సాంగ్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. అంటే 135వ కీర్తన స్తుతి కీర్తన అయితే 136వ కీర్తన కృతజ్ఞతా స్తుతి కీర్తన. ఆ తేడాను మనం ప్రారంభంలోనే పట్టుకుందాం అని నేను కోరుతున్నాను. విషయం ఏంటంటే ఒకే కారణాన్ని తీసుకొని దేవునిని స్తుతించవచ్చు, అదే కారణాన్ని తీసుకొని దేవునికి కృతజ్ఞతలు కూడా చెల్లించవచ్చు. రీజన్ ఒకటే కానీ విషయం వేరు. స్తుతించడం అంటే దేవుని గొప్పతనాన్ని ప్రశంసిస్తూ కొనియాడుతూ దేవునిని మహిమపరచుట. అర్థమైందా? మరొకసారి, స్తుతించడం అంటే దేవుని ఔన్నత్యమును కొనియాడుచు దేవుణ్ణి కీర్తించుట. ఒక కారణాన్ని తీసుకొని ఆ కారణాన్ని బట్టి దేవునిని కీర్తించవచ్చు, మహిమపరచవచ్చు, కొనియాడవచ్చు. అవును, దేవునిని మనము కీర్తించబద్దులమై ఉన్నాం, దేవునిని మనము స్తుతించబద్దులమై ఉన్నాం. దేవుని ఔన్నత్యమును మనము నెమరు వేసుకొనుచు లేదా గుర్తిస్తూ ఆయనను మనసారా స్తుతించేటువంటి ఒక స్థితి మనది. అయితే అదే కారణాన్ని తీసుకుని మనము దేవునికి కృతజ్ఞతలు కూడా చెల్లించవచ్చు. గనుక 135వ కీర్తన మనము చదివేటప్పుడు ఏ విషయాలైతే మనకు కనబడతాయో 136వ కీర్తనలో కూడా కొన్ని విషయాలు సేమ్ రిపీట్ అవుతున్నట్టుగా కనబడతాయి. మళ్ళీ చెప్పనా? 135వ కీర్తన చదివేటప్పుడు ఏ విషయాలైతే మనకు తారసపడతాయో 136వ కీర్తనలో కూడా ఎక్కువ శాతం అవే రిపీట్ అవుతున్నట్టుగా కనబడతాయి. అదేంటది సేమ్ రిపీట్ అవుతున్నాయి కదా అంటే అక్కడ కీర్తనాకారుడి ఉద్దేశం వేరు. అక్కడ స్తుతిని మనసులో పెట్టుకొని ప్రస్తావించాడు, ఇక్కడ కృతజ్ఞతను మనసులో పెట్టుకొని ప్రస్తావిస్తున్నాడు. ఈ డిఫరెన్స్ని ఖచ్చితంగా మనం మనసులో పెట్టుకుంటే ఇప్పుడు మనము ధ్యానించబోయే ఈ కీర్తన చాలా అద్భుతముగాను చాలా సులభంగాను మనకు అర్థమై మనము కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మనము అడుగులు ముందుకు వేయడానికి అవకాశం ఉంటుంది. అందరూ సిద్ధమైతే
మనం ముందుకెళ్దాం. ఇప్పుడు మన ధ్యానం 136వ కీర్తన తీద్దాం. అందులో మొత్తం మనకు 26 వచనములు కనబడుతున్నాయి. 136వ కీర్తనలో మొత్తం 26 వచనాలు కనబడుతున్నాయి. ఈ 26 వచనాలు కలిగినటువంటి కీర్తనను నేను ఈనాటి ధ్యానం కోసం 6 భాగాలుగా విభజించి మీ ముందు మాట్లాడబోతున్నా. 136వ కీర్తనను మనము 6 భాగాలుగా విభజించి మాట్లాడుకొనబోచున్నా. ఇది మన ప్రయాణం. రైట్. అందులో మొదటి భాగంలోనికి మనం ప్రవేశిద్దాం. అది మొదటి వచనము నుండి 4వ వచనం వరకు. మొదటి వచనము నుండి 4వ వచనం వరకు. రెడీ? రైట్. మొదటి మాట చూద్దాం. మొదటి వచనం నుండి 4వ వచనం వరకు మనం ధ్యానించబోతున్నాం. ఎక్స్క్యూజ్ మీ, ఏం మర్చిపోకూడదు. 136వ కీర్తన మనం చదివేటప్పుడు ఇది కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కీర్తన. మనం 136వ కీర్తన క్లోజ్ చేసి 135వ కీర్తన చదివేటప్పుడు ఏ మైండ్తో చదవాలి? అది స్తుతి కీర్తన, దేవునిని కొనియాడే కీర్తన. ఇది ఈ డిఫరెన్స్ కనుక మన మైండ్లో నుంచి పక్కన పెట్టేస్తే ఒకటే కీర్తన మళ్ళీ రిపీట్ అవుతుంది కదా అని అనిపిస్తుంది. అలా అనిపించకూడదు అని చెబుతున్నాను. రైట్. ఇప్పుడు 136వ కీర్తనలో మొదటి మాట ఏమిటి? యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆగుదాం. ఎన్నో కీర్తన ఇది? 136. ఇప్పుడు 135వ కీర్తనలో యెహోవా దయాళుడు అనే పదం ఉందో లేదో చూద్దాం. ఉందో లేదో చూద్దాం. 3వ వచనం ఏముంది? యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. అందరు గమనించండి దయచేసి. యెహోవా దయాళుడు, ఆయనను స్తుతించుడి. 135వ కీర్తన. ఇప్పుడు అదే మాటే 136వ కీర్తనలు ఎలా కనపడుతోంది? యెహోవా దయాళుడు, సేమ్, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కారణం ఒక్కటే, విషయం వేరు. అంటే దేవుడంటేనే సుగుణాల సంపన్నుడు, దేవుడంటేనే సుగుణాల స్వరూపుడు. సుగుణాల సంపన్నుడు మాత్రమే కాదు, ఆ సుగుణాలకుండే రూపమే దేవుడు. ఒక్క సుగుణం గురించి మాట్లాడదామా? ప్రేమ. దేవునికి ఉండే సుగుణాలలో ఒక సుగుణం పేరేమిటి? ప్రేమ. బైబిల్ ఎక్కడైనా దేవుడు ప్రేమాస్వరూపి అని కనబడుతుందా? ఉందా? చూద్దాం. యోహాను గారి మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనము చూద్దాం. 8వ వచనం. దేవుడు ప్రేమాస్వరూపి. ఏమిటి ప్రేమాస్వరూపి అంటే? ఆలోచించండి ఒకసారి. ఎంత అద్భుతం అంటే ఇది. ప్రేమ అనేది ఒక సుగుణం అయితే ఆ ప్రేమ అనే సుగుణానికి ఒక రూపం ఉంది అంటుంది బైబిల్. గుణాలకు రూపం ఉంటుందా? గుణాలకు రూపం ఉంటుందా? నాలో ప్రేమ ఉంది అని నేను అనొచ్చు, కానీ నేనే ప్రేమను అనకూడదు. నాలో మంచితనం ఉంది అని నేను అనొచ్చు, నేనే మంచి అనకూడదు. మనిషిలో సుగుణాలు ఉంటాయి, కానీ మనిషి సుగుణాలకు స్వరూపి కాదు. కానీ దేవునిలో ప్రేమ ఉంది మాత్రమే కాదు, దేవుడే ప్రేమై ఉన్నాడు. ఫుట్ నోట్లో ఏముంది? దేవుడు ప్రేమాస్వరూపి అన్న మాటకు 8వ వచనంలో ఫుట్ నోట్లో ఏముందంటారు? దేవుడు ప్రేమై ఉన్నాడు. దేవుడే ప్రేమ. ఆలోచించండి ఒకసారి. దేవునిలో ప్రేమ ఉంది అనేది ఎల్కేజీ స్టాండర్డ్. దేవుడే ప్రేమై ఉన్నాడని అర్థం చేసుకుంటే పీజీ స్టాండర్డ్ అది.
దేవునిలో వెలుగుంది. ఎల్కేజీ. దేవుడే వెలుగై ఉన్నాడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉందా? దేవుడే వెలుగై ఉన్నాడని ఉందా లేదా చెప్పండి. యోహాను గారి మొదటి పత్రికలోనే 1వ అధ్యాయం 5వ వచనంలో ఏముంది? దేవుడు వెలుగై ఉన్నాడు. దేవునిలో వెలుగుంది మాత్రమే కాదు, దేవుడే వెలుగై ఉన్నాడు, దేవుడే ప్రేమై ఉన్నాడు. ప్రేమ అనేది సుగుణమైతే, ఆ సుగుణానికి స్వరూపమే దేవుడైతే, ప్రేమ అనే సుగుణానికే స్వరూపి దేవుడైతే, ఏ సుగుణానికైనా స్వరూప ఆయనే అవుతాడు. ఇప్పుడు ప్రేమకు రూపమాయనే, దయకు రూపమాయనే, మంచితనానికి రూపమాయనే, అంతేనా? కనికరానికి స్వరూపమాయనే. మీరు కళ్ళు మూసుకుంటే ఫ్యాన్ ఎలా ఉంటుంది అనగానే మీకు ఫ్యాన్ ఇమేజ్ స్ట్రైక్ అవుతుందా? అవదా? అవుతుంది. బస్సు ఎలా ఉంటుంది? బస్సు రూపం మనకు మైండ్లో స్ట్రైక్ అవుతుంది. విమానం ఎలాగుంటుంది, రైలు ఎలాగుంటుంది, సముద్రం ఎలాగుంటుంది, ఆకాశం ఎలాగుంటుంది. ఆకాశ రూపము మన ఊహల్లో ఉంది, సముద్ర రూపము మన ఊహల్లో ఉంది, ఒక వాహన రూపము మన ఊహల్లో ఉంది, ఒక వస్తువు రూపము మన ఊహల్లో ఉంది. కానీ సుగుణాల రూపము, గుణము యొక్క రూపము లేదు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఒక గుణము యొక్క రూపాన్ని మనం చూడలేదు. కానీ ప్రతి సుగుణానికి ఒక రూపం ఉంది. ఆ రూపమే దేవుడు. అది అర్థం చేసుకోగలిగితే దేవునిని మనము కొనియాడకుండా ఉండగలమా? అబ్బా దేవా, సుగుణాల స్వరూపుడు అయినటువంటి మా దేవా నీకు స్తోత్రం అని అనమంటోంది 135వ కీర్తన. ఇప్పుడు అదే కారణాన్ని తీసుకొని ఇప్పుడు దేవునికి కృతజ్ఞతలు తెలియజేయమంటోంది 136వ కీర్తన. యెహోవా దయాళుడు, ఆయనను స్తుతించుడి అంటోంది 135 సామ్ నంబర్. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అంటోంది సామ్ నంబర్ 136. ఇప్పుడు అడుగుతున్నా, కృతజ్ఞతలు అన్నవి జనరల్గా మనం ఎప్పుడు తెలియజేస్తాం? ఎవరికైతే మనము కృతజ్ఞతలు తెలియజేస్తామో ఆ వ్యక్తి వలన మనకేదైనా మేలు జరిగినప్పుడు, ఆ వ్యక్తి వలన మనకేదైనా ప్రయోజనము చేకూరినప్పుడు, అప్పుడే కదా మనం కృతజ్ఞతలు తెలియజేసేది. ఇప్పుడు యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని ఈ కీర్తన ప్రారంభం అవుతోంది అని అంటే, ఈ మాట ఏ ప్రజలతో అయితే కీర్తనకారుడు చెబుతున్నాడో ఆ ప్రజలకు దేవునిలో ఉండే ఈ గుణాన్ని బట్టి ఏదో మేలు జరిగి ఉండాలి. ఏ గుణాన్ని బట్టి? దయా. దయాళుడు అనేటువంటి ఆయన ఎవరైతే ఉన్నారో దేవుడు, ఆయనలో ఉండేటువంటి గుణాన్ని బట్టి, దయాళుడు అనే గుణాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలకు ఏదో మేలు జరిగిండాలి. దానిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. యెహోవా దయాళుడు, మొదటి వచనం, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చెప్పండి, దయాళుడి పేరేమిటి? యెహోవా. ఆయన మాత్రమే. నెక్స్ట్ మాట దయాళుడు. రెండు విషయాలు చెప్పాను ఇప్పుడు. దయాళుని పేరేమిటి? యెహోవా. ఆయన మాత్రమే. నెక్స్ట్ మాట దయాళుడై ఉన్నాడు. ఇంకెవరైనా? దేవదేవుడు. రెండవ వచనం ఎవరైనా? దేవదేవుడు. మూడవ వచనం ప్రభువుల ప్రభువు. అంటే ఆయన కంటే ఇంకా పైన ఎవరు లేరు, సుప్రీం. దేవుళ్ళుగాను దేవతలుగాను పిలువబడే వాళ్ళు ఎందరో ఉండొచ్చు,
ఈ భూమి మీద. కానీ ప్రపంచ ప్రజల మధ్య ఎందరినో ఆశ్రయించి బతుకుతుంటే అలాంటి వాతావరణము మధ్య ఆయనే వన్ అండ్ ఓన్లీ అని చరిత్రలో ప్రజల మధ్య నిరూపితమైతూ వచ్చింది, ప్రత్యేకించి ఇశ్రాయేలు ప్రజల మధ్య. ఇశ్రాయేలీల చరిత్రను మనం ఆలోచించిన, ఇశ్రాయేలీల చరిత్రను వాళ్ళు ఆలోచించిన ఒక్క విషయం మాత్రం స్పష్టంగా అర్థమైపోతుంది: ఈయనకు మించిన దేవుడు లేడు, ఈయనకు మించిన శక్తి లేదని. ఐగుప్తులో ఇశ్రాయేలీలు బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు మోషే గారిని, అహరోను గారిని పంపిస్తే ఎన్నో అద్భుతంగా ఆశ్చర్యక్రియలు ఫరో ఎదుట, అతని సైన్యం ఎదుట, మంత్రుల ఎదుట జరిగాయి. ఒక కర్రను అలా వేస్తే పాముగా మారడం ఏంటి ఆశ్చర్యం కాదా? ఒకవేళ వాళ్ళు కూడా ప్రయత్నం చేసిన ఈ పాము ముందు ఆ పాము నిలబడలేకపోయాయి. తన గొప్పతనాన్ని ఆయన చూపించే ఒక వాతావరణంలో అవతల వారికి కూడా అనుమతినిచ్చాడు కొద్దిసేపు. కానీ కొన్ని మాత్రమే వాళ్ళు చేయగలిగారు. కానీ మోషే, అహరోనుల చేత దేవుడు చేయించిన ఆశ్చర్య కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఫరో దగ్గర ఉండేటువంటి గారడివారు కానీ, మంత్రజ్ఞులు కానీ చేయలేకపోయారు. అందుకే కింద మాట, ఆయన ఒక్కడే, 4వ వచనం, మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు. 136వ కీర్తన ధ్యానిస్తున్నాం. 26 వచనములు కలిగినటువంటి కీర్తనను 6 భాగాలుగా విభజించి మాట్లాడుతున్నాం. ప్రస్తుతం మనం ఉన్నది మొదటి భాగం, 1వ వచనం నుండి 4వ వచనం వరకు. 4వ వచనానికి వచ్చేసరికి ఆయన ఒక్కడే అనే మాటను మనము కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి చూడగలిగితే, దయాళుడు ఆయన ఒక్కడే, దేవదేవుడు ఆయన ఒక్కడే, ప్రభువుల ప్రభువు ఆయన ఒక్కడే, మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు. నెక్స్ట్ మాట, ఆయన ఒక్కడే. ఆయన పేరేమిటి? యెహోవా. దయాళుడు మన దేవుడు, తన పేరు యెహోవా. ఇక ఈ కీర్తనకుండే ఒక ప్రత్యేకత ఏంటంటే, ఈ కీర్తనకుండే ప్రత్యేకించి ఇది ప్లస్ 135వ కీర్తన. ఇశ్రాయేలీలు సమాజంగా కూడుకున్నప్పుడు దేవునిని ఆరాధించడానికి లేదా స్తుతించడానికి, దేవునికి కృతజ్ఞతలు తెలియజేయడానికి ఈ కీర్తనలను కాంబినేషన్ని ఇశ్రాయేలు ప్రజలు ఉపయోగించుకుంటూ స్తుతించడం వారికి ఒక అద్భుతమైనటువంటి అలవాటు. ప్రత్యేకించి దయాళుడు అనేటువంటి పదం ఏదైతే ఉందో, ఇది ఇశ్రాయేలు ప్రజల మధ్య పెద్దలైన వారు అదే పనిగా ప్రజలకు ఈ విషయాన్ని, ఈ గుణాన్ని వారి మనసుల్లో ముద్రించే ప్రయత్నం దావీదు గారి కాలం నుంచే జరుగుతూ వచ్చింది. ప్రత్యేకించి వర్షిప్ గురించి నేను మాట్లాడుతున్నా. ఒక చిన్న వచనాన్ని మనం చూద్దాం. దావీదు గారి కాలంలో చోటు చేసుకున్న ఒక వచనాన్ని మనం చూద్దాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 16వ అధ్యాయం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూద్దాం. ముందుగా సందర్భం కోసం, ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరచి దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దానిని అప్పగించాను. 8వ వచనం, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. స్తుతి మరియు కృతజ్ఞతాస్తుతి రెండు కలిపి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రాసెస్ ఇక్కడ కనబడుతోంది. దావీదు గారు ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక పద్ధతి, విచారణను స్తుతి చేయు విచారణను ఏర్పరిచి దేవునికి స్తుతులు చెల్లించాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రైట్. ఆ క్రమంలో భాగంగా 41వ వచనంకి వచ్చేసరికి ఒక మాట కనబడుతుంది, చూద్దాం. 41వ వచనంకి వచ్చేసరికి, యెహోవా కృప నిత్యము ఉండునని ఆయనను స్తుతి చేయుటకై వీరితో కూడా హేమానును యెదూతూనును పేళ్లు వరుసను ఉదహరింపబడిన మరికొందరిని నియమించెను. ఎలా స్తుతించమని దేవుని? యెహోవా కృప నిత్యము ఉండునని ఆయనను స్తుతించుటకు. దావీదు గారి కాలంలో
ఏర్పరచబడుతున్నటువంటి ఒక వ్యవస్థ అది. దేవునిని స్తుతించే ఒక వ్యవస్థ, దేవునికి కృతజ్ఞతలు తెలియజేసే ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ. ఇది దావీదు గారి కాలం. సొలొమోను గారి కాలంలో ఏం జరిగిందో చూద్దాం. 2వ గ్రంథము, దినవృత్తాంతముల 2వ గ్రంథము 7వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనం. అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదికి దిగగా చూచి ఇశ్రాయేలీలందరూ సాష్టాంగ నమస్కారము చేసి, ఇప్పుడు చూడండి అన్నమాట, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. సొలొమోను గారి కాలం ఇది. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ఈ మాట ఎంత కామన్గా ఇశ్రాయేలీల మధ్య వారు దేవుని ఆరాధించేటువంటి ఒక సర్వీస్లో, ఇంగ్లీష్లో మాట్లాడితే వర్షిప్ సర్వీస్. ఈరోజు ఆదివారం మనందరం కూడుకున్నాం కదా. ఎందుకు కూడుకున్నాం? ఇక్కడ ఆరాధించుటకు దేవునిని. ఇది ఆరాధనా కార్యక్రమం. దేవునిని ఆరాధించడానికి కూడుకున్న వాతావరణంలో ఆనాటి ప్రజలు ఏ కారణం చేత దేవునిని ఆరాధిస్తున్నారు చెప్పి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఐదవ వచనం కూడా చూద్దాం. రాజైన సొలొమోను 22,000 పశువులను 1,20,000 గొర్రెలను బలులుగా అర్పించెను. యాజకులు తమ తమ సేవా ధర్మములో నిలుచుండగను, లేవీయులు యెహోవా కృప నిరంతరము నిలుచుచున్నదని వారి చేత ఆయనను స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు వాద్యములను వాయించుచు నిలుచుండగను. యాజకులు వారికి ఎదురుగా నిలిచి బూరలు ఊదుచుండగను. ఇశ్రాయేలీలందరూ నిలుచుండగను. రాజును జనులందరూ కూడి యెహోవా మందిరమును లేదా దేవుని మందిరమును ప్రతిష్ఠ చేసిరి. దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించే క్రమంలో వాళ్ళు పాడిన పాట ఏమిటి అని అడిగితే, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఇది సొలొమోను గారు మందిరం కట్టించినప్పుడున్న వాతావరణం. అందరికీ చరిత్ర కొంచెం అవగాహన ఉంది కదా. సొలొమోను గారు కట్టించినటువంటి ఈ మందిరాన్ని బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు కాలంలో ఈ మందిరాన్ని కూల్చేశారు. సొలొమోను గారు కట్టిన మందిరం కూలిపోయింది. ఇప్పుడు దినవృత్తాంతంలో 2వ గ్రంథం 7వ అధ్యాయంలో కట్టబడినటువంటి లేదా మనం చూస్తున్నటువంటి ఈ మందిరము కాస్త కూలిపోయింది. ఇదే గ్రంథంలో చివరికి వచ్చేసరికి అయితే అదే స్థలంలో దేవుడు మరలా మందిరాన్ని కట్టించాడు. అది మనకు ఎజ్రా గ్రంథంలో కనబడుతుంది. ఇదే మందిరాన్ని, అంటే అదే స్థలములో అదే ప్రాంతంలో మందిరాన్ని 2వసారి దేవుడు కట్టింపజేశాడు. అది మనకు ఎజ్రా గ్రంథం ప్రారంభ అధ్యాయంలో కనబడుతుంది. ఒకసారి చూద్దాం. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయం. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయం. మందిర పని ప్రారంభమవుతుంది. 10వ వచనం చూద్దాం నేరుగా. 10వ వచనం. శిల్పకారులు యెహోవా మందిరం యొక్క పునాదిని వేయిచుండగా ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకుని వారై యాజకులు బాకాలతోనూ ఆసాపు వంశస్థులకు లేవీలు చేయి తాళములతోనూ నిలవబడి యెహోవాను స్తోత్రము చేసిరి. ఏమని స్తోత్రం చేస్తున్నారు చూడండి. 11వ వచనం. వీరు వంతుల చొప్పున కూడి, చదవండి, యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. అంటే 136వ కీర్తనలో మనము చూస్తున్న ఈ పాట ఏదైతే ఉందో, 136వ కీర్తనలో మనం చూస్తున్న పదాలు ఏవైతే ఉన్నాయో లేదా కీర్తన ఏదైతే ఉందో, అది ఇశ్రాయేలీలకు చాలా 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 ఇంపార్టెంట్ మరియు కామన్ సాంగ్. దేవుని ఆరాధించాలంటే వెంటనే వాళ్ళకు గుర్తొచ్చే పాటే యెహోవా దయాళుడు. అంటే 136వ కీర్తనకుండే ఒక నేపథ్యాన్ని మీరు గమనించమని నేను కోరుతున్నాను. 136వ కీర్తనలో 135 కూడా, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే యెహోవా దయాళుడు అనే మాట 2 కీర్తనల్లో కనపడుతుందిగా. అక్కడ స్తుతి, ఇక్కడ కృతజ్ఞత.
చూడండి ఏమంటున్నారు, 11వ వచనం, ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం. వీరు వంతుల చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీయుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. ఆ స్తుతిలోనికి తొంగి చూస్తే మనకు 2 గదులు కనపడతాయి. ఒకటేమో స్తుతి, మరొకటి కృతజ్ఞత. కొనియాడుతున్నారు, మరొక వైపు కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. అయ్యో, కుప్ప కూలిపోయినటువంటి మందిరాన్ని మరలా కట్టుకోవడానికి దేవుడే దయచూపి ఈరోజు మాకు ఈ స్థితినిచ్చాడు. ఆయన దయాళుడు అని ప్రజలు ఉచ్చరించడంలో గల ఉద్దేశం, దాని వెనకల ఒక హిస్టరీ, దాని వెనకల ఒక కారణం, ఒక చరిత్ర. ఊరికే చెప్పడం కాదు, యెహోవా దయాళుడు 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 అని చెప్పడం కాదు. ఎందుకు దయాళుడు, నువ్వెలా చెప్పగలవు దయాళుడని అన్నదానికి ఇశ్రాయేలు ప్రజలకు ఒక అద్భుతమైనటువంటి హిస్టరీ వెనకలు నడుస్తోంది. చూద్దాం ఇంకొక మాట. 20వ అధ్యాయం, దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయం. 21వ వచనము చూద్దాం. 21వ వచనం. మరియు అతడు అంటే ఎవరు ఇక్కడ? యెహోషాపాత్. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. ఆలోచించండి, దావీదు గారి కాలమైన, సొలొమోను గారి కాలమైన, యెహోషాపాతు గారి కాలమైన, ఇప్పుడు ఎజ్రా గ్రంథంలో ప్రారంభంలో మనం చూసాం. ఆనాటి కాలంలో ఉన్న ప్రవక్తలు ఎవరు? హగ్గయి గారు, జకర్యా గారు, అలాంటి ప్రవక్తలు ఉన్న కాలం అది. జెరుబ్బాబెలు నాయకత్వములో మందిర పునాది వేయబడుతుంది. దేవునిని స్తుతించుటకు ఇశ్రాయేలు చరిత్రలో ఒక వెరీ కామన్ రీజన్, దయాళుడు అనేటువంటి ఒక పదం కనపడుతుంటే అది కామన్ రీజనే కాదు, వారి నేపథ్యాన్ని, వారి చరిత్రను చూస్తే అది చాలా ఇంపార్టెంట్ రీజన్గా కనబడుతుంది. అది పెద్ద పెద్ద భక్తులైనటువంటి వారు గుర్తించి ప్రజల మనసులలో ఆ మాటను ముద్రించే ప్రయత్నం చేశారు. ఇదంతా మనసులో పెట్టుకొని మళ్ళీ 136వ కీర్తనకు వస్తే, మళ్ళీ 136వ కీర్తనకు రాగలిగితే ఏ మాటతో ప్రారంభమవుతోంది వారికి? యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇకపోతే ఈ కీర్తనకు ఒక వైవిధ్యమైనటువంటి శైలి మనకు కనబడుతుంటుంది. మీరు జాగ్రత్తగా గమనించండి. మనకు 26 వచనాలు ఉంటే ప్రతి వచనంలో కూడా కామన్గా ఒక మాట కనపడుతోంది, ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండును. అంటే 26 వచనాలలో ప్రతి వచనంలో ఆయన కృప నిరంతరముండును అని కనపడుతుంటే ఈ కీర్తనలో మొత్తం ఎన్ని మార్లు ఆయన కృప నిరంతరముండును ఉన్నట్టుగా మనం లెక్క కట్టేయగలం? 26. 26 మార్లు ఆయన కృప నిరంతరముండుని ప్రతి వచనంలో కనపడుతోంది. మామూలుగా కీర్తన అంటే పాట కదా, పాట పలుకుతారా పాడతారా? జనరల్గా పాడతారు. ఆనాటి కాలంలో లేవీయులు గాయకులుగా పాట పాడేవారు. కానీ ఈ పాటకు ఉండేటువంటి ఒక స్టైల్ ఏంటంటే, ప్రధాన గాయకులైన వారు యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని అనగానే మొత్తం ప్రజలందరూ కానీ లేదా వెనకలు ఉన్నటువంటి క్వైర్లోని మిగిలిన మెంబర్స్ అందరూ కానీ ఆయన కృప నిరంతరం ఉండునని పాడేవారు. అది కామన్. అంటే మీకు అర్థం కావడానికి, నేనేమో మొదటి మాట చదువుతాను 4 వచనాలలో, మీరు ఆయన కృప నిరంతరం ఉండునని మీరు చదవండి, ఒకసారి మనకు విషయం అర్థమవుతుంది. రెడీనా? అందరు కలిసి నేను ఇప్పుడు మొదటి మాట చదువుతాను, ఆయన కృప నిరంతరం ఉండునని మీరందరూ చదవాలి. స్టార్ట్. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయవాడు. ఇప్పుడు మనం పలికామంతే,
ఒకసారి దీనికి ట్యూన్ గట్టి పాడితే ఎలా ఉంటుందో అలా ఒకసారి ఇమాజినేషన్లోకి వెళ్ళండి. ప్రధాన గాయకుడు మొదటి మాట పాడితే కోరసగా మీరందరూ కూడా ఆయన కృప నిరంతరం ఉండు అని అంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అలా పాడేవారు ఆ రోజుల్లో. ఇశ్రాయేలు దేవుని ఆరాధించడానికి కూడుకున్నప్పుడు ఎలా పాడేవారు? ఈ స్టైల్లో పాడేవారు, ఈ రూపంలో పాడేవారు. గమనిస్తున్నారా? రైట్. మళ్ళీ మనం పాయింట్కి వచ్చేద్దాం. ఓవరాల్గా ఈ పాటలో ఒక వైవిధ్యం ఉంది, గమనించండి అని చెప్పే ప్రయత్నమే ఇక్కడ చేశాను. మళ్ళీ మనము మెయిన్ పాయింట్కి వచ్చేస్తే, ఇశ్రాయేలీలు యెహోవా దేవుడు దయాళుడని వాళ్ళ జీవితాలలో రుచి చూశారు. ఎలా? ఆయన దయాళుడని వాళ్ళు ఎలా రుచి చూశారు? ఐగుప్తులో వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలా, అది ఆయన దయ. ఐగుప్తు నుంచి వారికి విడుదల దయచేయాలా, అది ఆయన దయ. కనాను దేశాన్ని ఇవ్వలేదా, అది ఆయన దయ. బబులోనికి వెళ్ళిపోతే అక్కడి నుంచి మళ్ళీ విడుదల దయచేయలేదా, అది ఆయన దయ. ఏదో మచ్చుకు నేను చూచాయిగా టూకీగా అలా 1, 2, 3, 4 విషయాలు మాత్రమే ప్రస్తావిస్తున్నాను. కానీ ఇశ్రాయేలీలు కనుక వెనక్కి తిరిగి చూసుకుంటే అడుగున ఆయన దయను వాళ్ళు చవి చూసారే. వాళ్ళ పితరుడైన అబ్రహాము గారిని ఏర్పరచుకోవడంలోనే ఆయన దయ కనపడుతోంది. ఇస్సాకు గారి కుటుంబాన్ని కాపాడడంలోనే ఆయన దయ కనపడుతోంది. యాకోబు గారిని ఏర్పరచుకుని ఆయన గర్భము నుండి ఇంతమంది గోత్రకర్తలను పుట్టించి ఆ గోత్రకర్తల నుంచి ఇంతమంది లక్షలాది మంది సంతానాన్ని ఆయన కలుగజేశాడే, అందులో ఆయన దయ కనపడుతోంది. దేవుని ప్రజలు వారి జీవితంలో తప్పనిసరిగా గుర్తు చేసుకోవాల్సిందే, దేవుని దయాళుత్వాన్ని వారి జీవితంలో ప్రతిదినము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువానికి స్తోత్రం, ప్రభువానికి స్తోత్రం, ప్రభువానికి స్తోత్రం అనొచ్చు. దేవుడు తిరిగి ఒక 10 సార్లు అయిన తర్వాత ఎందుకురా అన్నాడు అనుకో, ఊరికే ప్రభువానికి స్తోత్రం, ప్రభువానికి స్తోత్రం అంటే ఇంక లాభం ఏముంది? ప్రత్యేకించి కృతజ్ఞతా స్తుతులు కదా ఇది, కృతజ్ఞతా స్తుతి కీర్తన. మనం కృతజ్ఞతలు చెల్లించేటప్పుడు ఎవరికైనా ఎందుకు అనే ప్రశ్నకు మన దగ్గర ఆన్సర్ ఉంటుంది. అయ్యగారు నిజంగా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి అని ఒక ఆవిడ వచ్చింది అనుకోండి, ఎందుకమ్మా అంటే ఊరికే అని దానికి ఊరికేంటి ఊరికైతే వద్దు, నాకు ఎందుకో చెప్పు. పాత నిబంధనలో ఇశ్రాయేలీల మధ్య ఆయన దయాళుడని జ్ఞాపకము చేసుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రారంభంలో ఏం చెప్పాను? మనమందరం క్రైస్తవులం. క్రైస్తవులకు ఉండే మరో పేరేమిటి కృత నిబంధనలో? దేవుని ఇశ్రాయేలు. గలతీ పత్రిక 6లో. రైట్. ఎందుకంటే వీళ్ళు అబ్రహాము గారి రక్తాన్ని పంచుకొని పుట్టినవారు, మనం అబ్రహాము గారి తత్వాన్ని పంచుకొని పుట్టినవారు. వీళ్ళు అబ్రహాము గారి పిల్లలే, మనము అబ్రహాము గారి పిల్లలమే. విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాం గారే. రైట్. అబ్రహాము గారిని దేవుడు పిలిచి, ఆకాశపు నక్షత్రాల వలె నీ సంతానమును చేతును, ఇసుక రేణువుల వలె నీ సంతానమును చేతునని చెప్పినప్పుడు కేవలం ఈ 12 గోత్రాల వారిని దృష్టిలో పెట్టుకొని కాదు దేవుడు చెప్పింది, మనల్ని మనసులో పెట్టుకొని. 12 గోత్రాల వారు ఆకాశపు నక్షత్రాలంత సంఖ్య ఎక్కడ ఉంటుంది? అబ్రహాము గారికి రక్తం పంచుకొని పుట్టిన పిల్లల కంటే తత్వం పంచుకొని పుట్టిన పిల్లలే ఎక్కువ. ఆకాశపు నక్షత్రాల వలె ఇసుక రేణువుల వలె భూమి మీద అంటే దాని అర్థం ఏంటి? విస్తారమైన సంతానాన్ని నీకు ఇస్తానని అబ్రహాము గారికి వాగ్దానం చేయబడింది. ఆ సంతానంలో నేనున్నాను, మీరున్నారు, మనందరం ఉన్నాం. రైట్. ఇప్పుడు క్రొత్త నిబంధనలోనికి ప్రవేశిస్తే క్రైస్తవులమైనటువంటి మనకు, క్రైస్తవులకు ఉండే మరో పేరేమని చెప్పాను? దేవుని ఇశ్రాయేలు. తెలియని వారి కోసం, మర్చిపోయిన వాళ్ళ కోసం ఈ ఒకసారి వచనాన్ని చూద్దాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం. క్రైస్తవులకు ఉండే
మరొక పేరును మీకు గుర్తు చేస్తున్నా. గలతీ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం, అంటే 15, 16 రెండు ఉంటాయి, రెండు చదువుదాం. క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవుట ఎందేమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారికి అందరికీ అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగాక. దేవుని ఇశ్రాయేలు అంటే అక్కడ క్రైస్తవులు. మేము మర్చిపోతాం అనుకుంటే దేవుని ఇశ్రాయేలు అనే ఆ రెండు పదాలను అండర్లైన్ చేసి దాని కింద క్రైస్తవులు అని రాసుకోవాలి. రైట్. క్రొత్త నిబంధనలోని పత్రికలు క్రైస్తవులకు వ్రాయబడుచు ఉండగా, క్రైస్తవులకు వ్రాయబడిన పత్రికలలో ఒక పత్రికే పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక. వద్దాం, పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనము చూద్దాం. పేతురు గారి మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచియున్న ఎడల. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? మొదటి అధ్యాయంలో, అదే పత్రికలో మొదటి అధ్యాయంలో 2వ వచనంలో ఏమిటి మధ్యలో? యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి. అంటే ఓవరాల్గా యేసుక్రీస్తు ప్రభు రక్తములో ప్రోక్షింపబడిన వాళ్ళ పేర్లు ఏమిటి? క్రైస్తవులు. మనం క్రొత్త నిబంధన మనతో ఏం చెబుతోంది? ప్రభువు దయాళుడని నువ్వు రుచి చూసావా అని అడుగుతోంది. నేను రుచి చూసా, మీరు రుచి చూసారా నేను అడుగుతున్నాను. ఆన్సర్ చూశారుగా. చూడని వాళ్ళు ఎవరు ఇక్కడ? అసలు ఇక్కడికి వచ్చి ఇప్పుడు మనందరం ఉన్నాము అని అంటే ఆయన దయను రుచి చూసింటేనే ఇక్కడికి వస్తాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆయన దయను రుచి చూచిన వారే. ప్రభు అంటే యెహోవా, ద లార్డ్. ఆయన దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడలా ఏం చేయాలి? ఆయన దయను జ్ఞాపకం చేసుకొనొచ్చు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని 136వ కీర్తన మనకు చెబుతోంది. గాట్ ద పాయింట్? ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి దేవునికి? ప్రతిదినము. ఆయన సుగుణాల స్వరూపైనటువంటి ఆ దేవుడు, దయాళుత్వానికి రూపమైనటువంటి ఆయన, దయాళుడైనటువంటి ఆయన దయతో మన జీవితాలను ఎలా నిలబెట్టాడో జ్ఞాపకము చేసుకొనొచ్చు ఆయనకేం చేయాలి? మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒక మాట ఆలోచించండి. మీకు గుర్తుండి మీ తండ్రి గారి తల్లి గారి జీవితంలో, అంటే తల్లిదండ్రులు, మీ తల్లిదండ్రుల జీవితంలో దేవుడు పలానా మేలులు చేశాడు అని మీకు గుర్తుంటే అందరల్లా మనసులో పెట్టుకోండి. మీలో కొంతమందికి మీ గ్రాండ్ పేరెంట్స్ జీవితంలో కూడా దేవుడు ఏం చేశాడో కొంతమంది గుర్తుండే అవకాశాలు ఉంటాయి. అంటే తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు, వాళ్ళ జనరేషన్లో వాళ్ళకు అక్కడక్కడ కొంతమందికి ముత్తాతగారి జీవితంలో ఏం జరిగిందో కూడా కొంతమందికి తెలిసే అవకాశం ఉంటాయి. నేను అంత దూరం వెళ్ళట్లేదు. ఒక 3 జనరేషన్ల గురించి మాట్లాడుతున్నాను. 1 తాతగారి తరం, 2 నాన్నగారి తరం, 3 మన తరం. నేను అడుగుతున్నాను, మీకు జ్ఞాపకం ఉంటే చెప్పండి, ఈ 3 తరాల వారికి దేవుడు ఉపకారాలు మేలు చేసి ఉన్నాడా లేదా? మీకున్న మెమరీ ప్రకారంగా, మీకున్న జ్ఞాపకం ప్రకారంగా చెప్పండి. చేశాడు. ఇప్పుడు మనకంటే ముందటి తరం తల్లిదండ్రుల తరం, అంతకంటే ముందు తరం తాతల తరం. ఒక తరములో ఆయన దయ కనపడింది, ఆయన కృప కనపడింది. 2వ తరంలో ఆయన దయ కనపడింది, ఆయన కృప కనపడింది. ఇప్పుడు మన తరంలో కూడా ఆయన దయ కనపడుతోంది, ఆయన కృప కనపడుతోంది. ఇంకొక అడుగు ముందుకేసి ఒక మాట ఆలోచిద్దాం. మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ, అంటే మన పిల్లల
తరం గురించి ఆలోచిద్దాం. మన కళ్ళ ముందే మన పిల్లలు ఉన్నారే, ఆ పిల్లల విషయంలో దేవుడు మేలులు చేశాడా చేయలేదా, చేస్తున్నాడా చేయట్లేదా అని ఆలోచించండి. ఇప్పుడు మొత్తం 4 తరాల వారు అయ్యారు. మన ముందు ఇప్పుడు ఎన్ని తరాలు పెట్టుకున్నాం మనము? 4 తరాలు. మనకు తెలిసిన 4 తరాలు. మనకు తెలిసిన ఈ 4 తరాలలో దేవుని దయ కనపడుతుంది. మనకు తెలిసిన ఈ 4 తరాలలో దేవుని కృప కనపడుతుంది. ఇప్పుడు నేనున్నాను. ఎగ్జాంపుల్, నా జీవితంలో నేను మొట్టమొదట దేవుని పాట నేర్చుకుంది మా తాతగారి దగ్గర. పరిశుద్ధ 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 ప్రభువా. ఇది మా నాన్నగారు మా తాతగారు నాకు నేర్పించారు చిన్నప్పుడు. అది మా ఇంట్లో రిజిస్టర్ అయిపోయింది. నాకు ఎప్పుడు ఒకటే గుర్తు, నేను ఫస్ట్ ఈ దేవుని పాట నేర్చుకుంది ఆయన దగ్గర కదా. ఇప్పుడు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని నేను మోకరిల్లితే నాకు ఏ విషయం జ్ఞాపకం ఉండాలి? మా తాతగారి ద్వారా ప్రభువా మిమ్మల్ని కీర్తించే ఒక పాటను నాకు నేర్పించారు, ఒక విత్తనం వేశారు, అందును బట్టి మీకు కృతజ్ఞత స్తుతులు. నాకు గుర్తుండి నాకు మొట్టమొదట దేవుని మాటలు చెప్పింది కూడా ఆయనే. అంటే ఊహ వచ్చింది నాకు, నా జ్ఞాపకము స్టార్ట్ అయిన తర్వాత. మీ మాటలైనా మీ పాటలైనా మా తాతగారి ద్వారా మీరు నాకు నేర్పించారు ప్రభువా, మొట్టమొదటి విత్తనం, అందును బట్టి మీకు కృతజ్ఞతలు నేను చెల్లించాలి. నేను భోజనం చేసేటప్పుడు అన్నం ఇచ్చిన దేవునికి ఎలా కృతజ్ఞతలు చెల్లించాలో నాకు మొట్టమొదటి నేర్పించింది మా నాన్నమ్మ గారు. నేను ఈ రోజుకి అదే చేస్తాను, ఈ రోజుకి అదే. ఇప్పుడు మీరు నాకు భోజనం పెట్టారనుకోండి, కళ్ళు మూసుకున్న వెంటనే మా నాన్నమ్మ గారు నేర్పించిన ప్రార్థన ఇప్పటికీ చేస్తాను నేను. తను లేరు ఇప్పుడు, కానీ ఆవిడ నాకు నేర్పించిన ప్రార్థన నా మనసులో ఉంది. మా తాతగారు లేరు ఇప్పుడు, ఆయన నేర్పించిన మాటలు, ఆయన నేర్పించిన పాట ఇప్పటికీ నాకు గుర్తుంది. ఇప్పుడు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించొద్దు? ఎందును బట్టి? నా పూర్వీకుల ద్వారా మీ మాటలు నేర్పించారు, నా పూర్వీకుల ద్వారా మీ పాట నేర్పించారు, మా పూర్వీకుల ద్వారా ప్రార్థన నేర్పించారు. మనవడిగా నాకు నేర్పే కృప వారికి ఇచ్చారు. పోతే ఇంకొంచెం నేను అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళే టైంకి నా తల్లిదండ్రులు నన్ను చేయబట్టుకొని ప్రభు యొక్క పరిచర్యలో, ఆత్మీయ జీవితంలో నడిపించారు. ఇప్పుడు కృప వాళ్లకు ఉంది, నాకు ఉంది. ఎలా? ఆయన ఇచ్చిన సంతానానికి చేతులు పట్టుకొని నడిపించే, ఆత్మీయ జీవితంలో నడిపించే, ఆత్మీయ జీవితంలో నడకలు నేర్పించే ఒక అవకాశం నా తల్లిదండ్రులకు దేవుడిచ్చాడు. అందును బట్టి నేను కృతజ్ఞతలు చెల్లించాలి. నేర్చుకునే కృపను నాకు ఇచ్చాడు, అందును బట్టి నేను కృతజ్ఞతలు చెల్లించాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, తరతరములు మనందరి కుటుంబాలు ఏమనుభవిస్తున్నాయి? దేవుని దయను, దేవుని కృపను. ఇప్పుడు ఆలోచించండి, ఇక్కడున్న తల్లిదండ్రులందరూ ఆలోచించండి. మనం మన పిల్లలకు ప్రార్థన నేర్పించట్లా? ఇప్పుడు మనం పిల్లలకు దేవుని మాటలు నేర్పించట్లేదా? ఇప్పుడు నేర్పిస్తున్నాం. మన పిల్లలకు దేవుని పాటలు నేర్పించట్లేదా? ఇప్పుడు నేర్పిస్తున్నాం. ఇది దేవుడు మనకిచ్చిన కృప, ధన్యత, భాగ్యం. నెక్స్ట్ తరం వారికి ఆయన గురించి చెప్పే ఒక ధన్యత దేవుడు మనకిచ్చాడు, నేర్చుకునే ధన్యత వారికి ఇచ్చాడు. ఎన్ని తరాల గురించి ఇప్పుడు మాట్లాడా నేను? 4. ఇప్పుడు 5వ తరం మాట్లాడతాను. 5వ తరం ఎవరో చెప్పనా? ఇప్పుడు మన కళ్ళ ముందున్న పిల్లలకు పుట్టబోయే పిల్లలు, ఇప్పుడు మన కళ్ళ ముందున్న పిల్లలకు పుట్టబోయే పిల్లలు ఎక్కడున్నారు? వాళ్ళు లేరు ఇప్పుడు. వస్తారా? ఫ్యూచర్లో వస్తారు. 4 తరాల చరిత్ర మనసులో పెట్టుకొని చెప్పండి. రాబోయే మరొక తరము వారు దేవుని గురించి తెలుసుకునే అవకాశం ఉందా లేదా? మీరు గెస్ చేయండి. అవకాశం ఉందా? దేవుని గురించి పాటలు నేర్చుకునే అవకాశం ఉందా? ఇంకా పుట్టనివారు. ప్రార్థన నేర్చుకునే అవకాశం ఉందా? ఇంకా పుట్టనివారు. వాక్యం నేర్చుకునే అవకాశం ఉంది, ఇంకా పుట్టనివారు. ఎస్. ఎలా? మనం నేర్పిస్తామని మనము జబ్బలు జరుచుకోవాల్సిన అవసరం లేదు, మనం పోయింటాం అప్పటికి. మళ్ళీ వాళ్ళు ఎలా నేర్చుకుంటారు? వీళ్ళు చెప్తారు. ఇది వీళ్లకు దేవుడు ఇవ్వబోయే కృప, అది వాళ్ళు పొందుకొనబోయే దేవుని చెప్పండి
కృప. ఏమనుకోకపోతే ఒక మాట, 6వ తరం గురించి ఆలోచించండి. అంటే ఇప్పుడున్న మన పిల్లల మనవాళ్ళు మనవరాళ్ళు, ఇప్పుడున్న మన పిల్లల మనవాళ్ళు మనవరాళ్ళు, వాళ్ళు పాటలు నేర్చుకుంటారా? వాళ్ళు ప్రార్థన నేర్చుకుంటారా? వాళ్ళు వాక్యం నేర్చుకుంటారా? కంపల్సరీ నేర్చుకుంటారా? ఎలా? ఆ తరములో కూడా దేవుని దయ, ఆ తరములో కూడా దేవుని కృప ఏమై ఉంటుంది? అబ్బో నిండుగా ఉంటుంది. ఇప్పుడు చదవండి అన్నమాట, ఆయన కృప నిరంతరం ఉంటుంది. అబ్రహాము గారి కాలంలో కృప ఉంది, ఇస్సాక్ గారి కాలంలో ఆయన కృప ఉంది, యాకోబు గారి కాలంలో ఉంది, మోషే గారి కాలంలో ఉంది, దావీదు గారి కాలంలో ఉంది, సొలొమోను గారి కాలంలో ఉంది, యెహోషాపాతు గారి కాలంలో ఉంది, జెరుబ్బాబెలు కాలంలో ఉంది, జెరుబ్బాబెలు గారి కాలంలో ఉంది. అబ్బో ఇశ్రాయేలు చరిత్రను మనం చూస్తే తరములో ఆయన కృప అబ్బో ప్రవహిస్తోంది కదా, ఆయన దయ ప్రవహిస్తోంది కదా. ఈ కీర్తన అయిపోయేసరికి ఫైనల్గా ఒక విషయం చెప్తాను. ఆ పాయింట్ కోసం అందరూ వెయిట్ చేయండి కాసేపు. 6 భాగాలుగా విభజిస్తానని చెప్పాను ఈ కీర్తనను. ఇంతవరకు నేను మాట్లాడింది మొదటి 4 వచనాలు. అందులో మనకు కనపడుతోంది దయాళుడు ఒక్కడే, దేవాది దేవుడు ఒక్కడే, ప్రభువుల ప్రభువు ఒక్కడే, ఆశ్చర్య కార్యములు చేయువాడు ఒక్కడే, ఆయన పేరు యెహోవా. ఈ కారణాలను బట్టి దేవునిని ఒకవైపు స్తుతించవచ్చు, నెక్స్ట్ మరొక వైపు కృతజ్ఞతలు తెలియజేయవచ్చు. డన్ ఎవ్రీవన్? 2 5వ వచనము నుండి 9వ వచనం వరకు ఏముందో చూద్దాం. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను. అందరు చెప్పండి, ఆయన కృప నిరంతరముండును. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. నెక్స్ట్, ఆయన కృప నిరంతరముండును. గొప్ప జ్యోతులను నిర్మించినవాడు, ఆయన కృప నిరంతరముండును. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను, ఆయన కృప నిరంతరముండును. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను, ఆయన కృప నిరంతరముండును. విషయం ఏంటంటే, ఇప్పుడు మనం చదివిన 5 నుంచి 9 వచనాలలో మనకు కనబడుతున్నది ఏమిటి? ఇదంతా సృష్టి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, భూమి, ఆకాశము, ఏంటిదంతా? నీళ్ళు, ఇదంతా సృష్టి. ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్తనే దేవుడు. ఎన్నో కీర్తన ఇది? 136వ కీర్తన. ఇప్పుడు 135వ కీర్తన చూద్దాం. 135వ కీర్తన 5వ వచనం నుండి చూద్దాం. యెహోవా గొప్పవాడనియు, మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు. చూస్తున్నారా? నేను ఎరుగుదును. నెక్స్ట్ మాట, ఆకాశమందును, భూమి ఎందును, సముద్రముల ఎందును, మహాసముద్రములంటి ఎందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. భూదిగంతముల నుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే, వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే, తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళజేయును. 135వ కీర్తన చదివేటప్పుడు అదే కారణాలే కనపడుతున్నాయి. సృష్టికర్తగా ఆయన కనపడుతున్నాడు, ఆయన కార్యములు సృష్టిలో కనబడుతున్నాయి. అందును బట్టి 135వ కీర్తనలో ఏం చేయమంటున్నాడు? స్తుతించాలి. ఇక్కడికి వచ్చేసరికి చెప్పండి, అదే కారణాలు ఇక్కడ కనపడుతున్నాయి. అక్కడ సృష్టికర్తనే, ఇక్కడ సృష్టికర్తనే. అక్కడ సృష్టికర్త యెహోవా దేవుడే, ఇక్కడ సృష్టికర్త యెహోవా దేవుడే. అక్కడ సృష్టిని గురించే, ఇక్కడ సృష్టిని గురించే. కానీ అక్కడ స్తుతించమంటున్నాడు, కొనియాడమంటున్నాడు, కీర్తించమంటున్నాడు, మహిమపరచమంటున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఆకాశమే లేకపోతే మన బతుకులు ఎలా ఉంటాయి? సూర్యుడే లేకపోతే మనం ఎక్కడ ఉంటాం? చంద్రుడే లేకపోతే మనకు బతుకెక్కడిది? ఆరిన నేల, పొడి నేల, భూమి లేకపోతే మన పరిస్థితి ఏమిటి? చెప్పండి. దేవుడు చేసిన ఈ సృష్టి మనము బ్రతకడానికి అనుకూలంగా కనుక లేకపోతే మనం బ్రతకగలమా? మనల్ని మోసే పని భూమి కాసేపు పక్కన పెడితే, ఉదయించే సూర్యుడు ఒక వారం రోజులు లీవ్ పెడితే, ఆకాశము కొద్ది కాలం ఎక్కడికైనా వెళ్ళిపోయి వస్తానని చెబితే,
అసలు మనం ఊహించుకోలేము. మనము వాహనాల్లో వెళ్ళేటప్పుడు, వెహికల్స్లో వెళ్ళేటప్పుడు బ్రేక్ వేయాల్సి వస్తుంది. అప్పుడప్పుడు వేస్తాం. స్లోగా వెళ్ళేటప్పుడు బ్రేక్లు వేయాలి, కొన్ని సందర్భాల్లో స్పీడ్గా వెళ్ళేటప్పుడు కూడా బ్రేక్లు వేయాలి. ఒక బస్సు, పోనీ మనం నడిపే కారు, పోనీ మనం నడిపే మోటార్ బైక్ ఊహించుకోండి. ఒక 80 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తోంది ఒక వాహనం. 80 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళే వాహనం డ్రైవర్ గారు సడన్గా బ్రేక్ కొట్టాడు అనుకోండి, వెనకలు ఉన్నందరూ ఏమవుతారో చెప్పండి. ఎగిరిపడరు ముందుకొచ్చి. 80 కిలోమీటర్ల స్పీడ్తో తిరిగే ఒక వాహనం సడన్గా ఆగితే వెనకలున్నోళ్ళందరూ ఎగిరిపడాల్సిందే. భూమి తన చుట్టూ తాను క్షణానికి 100 కిలోమీటర్ల వేగంతో, నిమిషానికి, ఇంకా చెప్పాలంటే తన చుట్టూ తాను తిరిగే భూమి ఒక వేగముతో సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు అసలు అలా మన కనురెప్ప పాట, మనం అలా కన్ను మూసి తెరిచే లోపు సెకండ్కి 30 కిలోమీటర్లు, సెకండ్కి. చిటికేసేనా? ఆ చిటికేసే టైంకి 30 కిలోమీటర్స్ ప్రయాణం చేసింది భూమి. ఎంత స్పీడ్ ఆలోచించండి. ఇక్కడ ఎంత స్పీడ్ ఆలోచించండి. సూర్యుని చుట్టూ తిరిగే భూమి గురించి మాట్లాడుతున్నా. ఆలోచిస్తే ఇంత వేగముతో తిరిగే భూమి ఎప్పుడైనా అలా సడన్ బ్రేక్ వేసింది అనుకోండి, ఊహించుకోండి ఏం జరుగుతుందో. సెకండే, మళ్ళీ ఎక్కువసేపు వద్దు, ఏం జరుగుతుందో చెప్పనా? నాలిసి మనలో ఒకడు అంగారకుడిలో పడతాడు, ఇంకొకడు పాలపూత దాడతాడు, దిక్కుకొకరు. ఇంక అయిపోయింది. భూమి గనక ఒక్క సెకండ్ అలా ఆగిలిపోయినా సరే ఈ భూమిది ఏమి ఉండదు. సముద్రాలు ఉండవు, పర్వతాలు ఉండవు, ఎక్కడికక్కడ ఎగిరిపోతాయి. ఇంకా మనకు దిక్కు దివానా ఉండదు. ఇక సృష్టికర్త అయిన దేవుడు ఎంత చక్కని సృష్టిని మనకిచ్చాడు సేవ చేయడానికి. ఒక సూర్యుడు నిరంతరము సేవలు అందిస్తున్నాడు, చంద్రుడు నిరంతరము సేవలు, భూమి నిరంతరము సేవ, నక్షత్రములు నిరంతరము సేవ, ఆకాశము నిరంతరము సేవ. అసలు సర్వ సృష్టి మనకు నిరంతరము సేవ చేస్తుంటే ఇది ఆయన దయ కాకపోతే, కృప కాకపోతే ఏమవుతుంది? చలికాలములో తలుపులన్నీ వేసుకుంటాం, ఫ్యాన్లు ఆఫ్ చేస్తాం, చలికి తట్టుకోలేక. అవసరమైతే దుప్పటి కప్పుకుంటాం మెడ వరకు. పోతే పోయింది ప్రాణం అని నెత్తిన కూడా కప్పేసుకుంటాం ఒకసారి. అంటే చీమ కూడా లోపలికి రావడానికి లేనంతగా అన్నీ, ఎక్కడ ఒక రంధ్రం కూడా లేకోకుండా రూమంతా భద్రపరిచి మనం పడుకుంటే ఊపిరి పీల్చడానికి గాలి మాత్రం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. తలుపులేసినా లోపలికి వస్తుంది. ఆలోచించండి. కిటికీలు వేసినా లోపలికి వస్తుంది, ఫ్యాన్ ఆఫ్ చేసినా లోపల ఉంటుంది. గాలి గురించి మాట్లాడుతున్నా. దుప్పటి కప్పుకున్నా వస్తుంది. మనము నెత్తి కూడా కవర్ చేసుకొని కప్పుకున్న గాలి పాపం డిస్టర్బ్ చేయడం ఎందుకని వెనక్కి వెళ్ళదు, దుప్పటి లోపలికి దూరి మన ఊపిరితిత్తులకు చేరేంత వరకు గాలి ఒప్పుకోదు. చూడండి, మనం ఎక్కడున్నా ఊపిరి పీల్చడానికి గాలిని అందుబాటులో పెట్టిన దేవునికి, దేవా నువ్వు దయాళుడవు, దేవా నీ కృప నిత్యము నేను అనుభవిస్తున్నాను నాయన, నీకు స్తోత్రం. అయ్యగారు బిజీగా ఉన్నారని గాలి తలుపు కొట్టి వెళ్ళిపోయింది అనుకోండి, తలుపు కొట్టినా తెరవట్లేదు, ఎవడు లోపల ఉన్నాడో నేను వెళ్ళిపోయింది అనుకోండి, గాలి మన పరిస్థితి ఏంటి? ఇంకా 5 నుంచి 9 వచనాలలో ఈ కీర్తనలో మనం చూస్తున్న కారణాలు, సృష్టికర్తగా దేవుడు కనబడుతున్నాడు, సృష్టిని మనకు సేవ చేయడానికి బహుమానంగా ఇచ్చాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించ బద్దులమై ఉన్నాం. చూస్తున్నారా? రైట్. మొత్తం 6 భాగాలు. ఇప్పటివరకు మాట్లాడింది 2 భాగాలు.
మొదటి 4 వచనాలలో మనం చూస్తున్నాం, ఒకే దేవుడు, ఆయన పేరు యెహోవా, ఆయనే దయాళుడు, ఆయనే దేవాది దేవుడు, ఆయనే ప్రభువుల ప్రభు, ఆయనే మహాశ్చర్య కార్యములు చేయవాడు అని చూస్తే, ఇక్కడికి వచ్చేసరికి సృష్టిని మనకు బహుమానంగా ఇచ్చిన సృష్టికర్త అయిన దేవా, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నానని దేవునికి హృదయపూర్వకముగా కృతజ్ఞతలు చెల్లించబద్దులమై ఉన్నాం. నెక్స్ట్ 9 వచనాలు అయిపోయాయి. 10వ వచనం నుండి 15వ వచనం వరకు నేను చదువుతాను. అక్కడ ఏం కనబడుతుందో మీరు క్యాచ్ చేసే ప్రయత్నం చేయండి. ఇశ్రాయేలీయులు కనుక ఐగుప్తు దేశము, ఎర్ర సముద్రం ఇవన్నీ గుర్తొస్తాయి. చూద్దాం. ఐగుప్తు దేశపు తొలిచూలులను ఆయన హతము చేసెను. చెప్పండి. ఆయన కృప నిరంతరం ఉండును. వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను. ఆయన కృప నిరంతరం ఉండును. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఆయన కృప నిరంతరం ఉండును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటిపోజేసెను. ఆయన కృప నిరంతరం ఉండును. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ఆయన ముంచివేశాను. ఆయన కృప నిరంతరం ఉండును. ఏంటి ఇదంతా? ఐగుప్తు నుండి వారిని బయటికి తీసుకొని రావడం, ఫరో చేతి నుంచి వారిని విడిపించడం, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చి నడిపించడం, దీనంతటిని ఏమంటారు చెప్పనా? విడుదల దయచేసిన దేవుడు. ఎవరి దేవుడు? యెహోవా అనే దేవుడు ఎవరు? విడుదలనిచ్చే దేవుడు, రిడీమర్. ఇశ్రాయేలు ప్రజలకు భయంకరమైన బానిసత్వపు సంకెళ్ళ నుండి ఆయన విడుదల దయచేశాడు. ఈ కీర్తన ఇశ్రాయేలీల మధ్య ఉంది కనుక ఈ కారణాలు. మరి మన జీవితంలో మనం పొందిన విడుదల ఏమిటి అని నేను అడుగుతున్నాను అందరినీ. అన్నిటికంటే ముఖ్యమైన విడుదల, చాలా విడుదలలు ఉన్నాయి, 1 కాదు 2 కాదు. ఎన్నో పరిస్థితులలో, ఎన్నో ఇరుకులలో, ఎన్నో ఇబ్బందులలో, ఎన్నో ఇక్కట్లలో, ఇక నాకు ద్వారమేమీ లేదు, మార్గమేమీ లేదు, అన్నీ మూసుకుపోయాయి అనేటువంటి స్థితిలో దేవుడు తన చెయ్యి పట్టుకొని మనల్ని లేపిన సందర్భాలు ఎన్నో. ఆర్థికపరమైన విషయాలు కానీ, ఆరోగ్యపరమైన విషయాలు కానీ, నెమ్మది లేని పరిస్థితులలో కానీ, ఎన్నో విషయాలలో దేవుడు మనల్ని పైకి లేవనెత్తినటువంటి దేవునిగా కనబడుతున్నాడు. కానీ వీటన్నిటికంటే మించి పాపమనే బానిసత్వములో మనం బ్రతుకుచుండగా, పాపపు దాసపు గృహంలో మనం బ్రతుకుచుండగా, అక్కడ నుంచి మనకేం చేశాడు దేవుడు? విడుదల దయచేశాడు, రక్షణనిచ్చాడు, విడుదలనిచ్చాడు. ఐగుప్తు అనేటువంటి ప్రాంతం ఏ పదముతో మనకు కనబడుతుంటుంది? దాసగృహం. ఐగుప్తుకుండే పేరేమిటి? దాసగృహం. ఈరోజు మనందరము కూడా భయంకరమైన దాసగృహంలో ఉండగా దేవుడు మనందరినీ విడిపించాడు. నేను కేవలము ఒకటే కాదు, నా జీవితంలో ఎన్నో రకాల విడుదలలను దేవుని నుండి నేను పొందుకున్నాను. మీరు కూడా అంతే, అందరం అంతే, అందరం అంతే. తెలియకుండానే ఒకసారి అంటాం, అబ్బా నిజంగా దేవుడే కాపాడాడని. విమానంలో ప్రయాణం చేసేటప్పుడు మేఘాల మధ్య టర్బ్యులేషన్ ఒకటి వస్తుంది. అంటే రోడ్డు మీద బండ్లు వెళ్ళేటప్పుడు స్పీడ్ బ్రేకర్లు వస్తే బండి ఎట్లా ఎగురుతుంటుంది, అలాగే విమానం కూడా అప్పుడప్పుడు అలా ఎగురుతుంటుంది. అప్పుడు అందరిని చూడాలి, ఎవడికి వాడు అందరు దేవుడినే మొక్కుతుంటారు. అప్పుడు ఏ దేవుడినో పక్కన పెట్టండి, ఏ దేవుడినో పక్కన పెడితే స్మరించుకునేది మాత్రం దేవుణ్ణి. ఎందుకు? దిక్కు లేని వాళ్ళకు దేవుడే దిక్కని. భూమి మీద ఉన్నప్పుడు నాకు ఎక్కలేదు ప్రభువా, ఇప్పుడు ఎక్కుతుంది కదా. కొన్ని సందర్భాలలో మనము కూరుకుపోయి ఉంటాం, ఇరుక్కొని పోయి ఉంటాం, ద్వారాలన్నీ మూయబడి ఉంటాయి, దిక్కుతోచని పరిస్థితి. ఆ టైంలో దేవుడు అలా చేయబట్టుకొని మనం లేవనెత్తిన సందర్భాలు ఎన్నెన్నో. ఆలోచించండి. గర్భవతులుగా ఉన్నప్పుడు స్త్రీలు ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో సవాళ్ళు, అసౌకర్యాలు. ఒక్కొక్కసారి ఇంట్లో ఎవరు ఉండరు. మీరు ఆలోచించండి, జనరల్ ఎవ్వరు లేని టైంలో
ఒక పెయిన్స్ స్టార్ట్ అయిపోయి ఉంటాయి, లేదా ఇబ్బందికరమైన హాస్పిటల్కి తీసుకుని వెళ్ళేటోళ్ళు కూడా ఎవరు ఉండరు. ఈ 9 నెలల పాటు బిడ్డనే కాదు దేవుడు అక్కడ కాపాడింది, తల్లులను కూడా కాపాడుకుంటూ వచ్చాడు. నేను అడుగుతున్నాను, 24 గంటలు 9 నెలలు మన పక్కనున్నది ఎవరు? మీ పక్కనున్నది ఎవరు? లేరే. ఒక్కొక్కసారి తీసుకుంటున్న ఆహారము తెలియకుండా తినకూడనివి తినేస్తూ ఉంటారు, తాగకూడనివి తాగేస్తూ ఉంటారు, తీసుకునకూడని మందులు తీసేసుకుంటుంటారు. అది ఒకసారి తల్లికి ప్రమాదమే, పిల్లకు ప్రమాదం, అంటే బిడ్డకు ప్రమాదమే. కానీ ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు 9 నెలల పాటు నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచానని బిడ్డల గురించి మాట్లాడుతున్నాం. కానీ ఆ బిడ్డను మోసే తల్లిని దేవుడు కాపాడకపోతే పిల్లకు దిక్కేది? ఆలోచించండి. ఒక డాక్టర్ గారు చెబుతున్నారు ఏమని, ఆరోగ్యానికి ఆయుష్కు సంబంధం లేదండి. అంటే ఆయన మళ్ళీ ఇంకొంచెం క్లారిటీ ఇస్తున్నాడు. చావు రోగులకు వస్తుంది, ఆరోగ్యవంతులు కూడా వస్తుంది. చావుని ఎవడు పోస్ట్ పోన్ చేయలేడు. ఎందుకు అని అడిగితే అది దేవుడు సెట్ చేశాడండి అంటున్నాడు. ఫేమస్ డాక్టర్, వెల్ నోన్ డాక్టర్, పాపులర్ డాక్టర్. ఆరోగ్యం వరకు మేమైనా చేయగలమేమో, ఆయుష్ను డిస్టర్బ్ చేయలేము మేము, అంటే ఆయుష్ను పెంచలేము. షుగర్ లేకున్నా, బీపీ లేకున్నా, ఏ రోగము లేకున్నా నీ టైం వచ్చేసరికి నువ్వు పోతావు అంతే, ఎక్కడున్నా. అంటే దేవునికి రీప్లేస్మెంట్ లేదు. డాక్టర్లు సహితం ఒక పాయింట్కి వచ్చేసరికి చేతులు ఎత్తేస్తారు, దేవుడే 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 అని. అవును, ఆ దేవుడే మనల్ని అనేక సందర్భాలలో గట్టెక్కిస్తూ వస్తున్నాడు. అందును బట్టి మనము విడుదల దయచేయు దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించుచున్నానని మనము పొందిన విడుదలలను జ్ఞాపకము చేసుకుంటూ దేవుని కృతజ్ఞతా హృదయంతో స్తుతించే బద్ధులమై ఉన్నాం. అన్నిటికంటే పెద్ద విడుదల దేని గురించి అనుకున్నాం? పాపం అనే భయంకరమైన దాసత్వంలో నుంచి మనం బయటికి రావడం. 136వ కీర్తనలో 10వ వచనము నుండి 15వ వచనం వరకు మనం చూస్తున్నది విడుదల దయచేయు దేవుడు. దానికి ముందు 4 నుంచి 9 వచనాలలో సృష్టికర్త అయిన దేవుడు. దానికి ముందు ఉన్నటువంటి దేవులలో అంతకుముందు ఉన్నటువంటి వచనాలు 4 వచనాలలో ఒకే ఒక్క దేవుడు. అది మీరు రాసుకోవాలి, వన్ అండ్ ఓన్లీ గాడ్. రెండో భాగానికి క్రియేటర్, ద క్రియేటర్. మూడో భాగానికి ద రిడీమర్, విడుదల దయచేవాడు. నెక్స్ట్ 16వ వచనం నుండి 20వ వచనం వరకు 4వ భాగం. 16వ వచనం నుండి 20వ వచనం వరకు, అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను, ఆయన కృప నిరంతరముండును. గొప్ప రాజులను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. ఎవర రాజులు? ముఖ్యంగా అమోరీయుల రాజైన సీహోనును ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. ఓవరాల్గా 16వ వచనం 20వ వచనం వరకు చూస్తున్నది శత్రువుల చేతుల నుంచి రక్షించే దేవునిగా మనకు కనబడుతున్నాడు. ఆ శత్రువులు ఎంత బలవంతులైనా, చూడండి అక్కడ పాయింట్. సీహోను ఓగు అంటే వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. వాళ్ళ గురించి తెలియాలంటే ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయం 4వ అధ్యాయం 2 అధ్యాయాలు చదవండి. ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత సీహోను గురించి, ఓగు గురించి, అమోరు రాజైన సీహోను, బాషాను రాజైన ఓగు, హెష్బోను రాజు అని అంటారు సీహోనుని. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయంలో 24వ వచనం నుండి, నేను వచనాలు కూడా చెప్తున్నా, క్షమించండి, 2వ అధ్యాయంలో ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయములో 24వ వచనము నుండి, అధ్యాయం మొత్తం చదవండి, 2వ అధ్యాయం. తర్వాత 3వ అధ్యాయం, 3వ అధ్యాయంలో ప్రారంభము నుండి 17 వచనాలు, అక్కడతో ఒక ప్యాసేజ్ అయిపోతుంది. కనుక నేను 3-4 అధ్యాయాలు అన్నాను, 2-3 అధ్యాయాలు కరెక్ట్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచనాలు చెప్పాను? సీహోను గురించి, ఓగును గురించి తెలియాలంటే ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 24వ వచనం నుండి 3వ అధ్యాయం 17వ వచనం వరకు. మనకి ఇప్పుడు టైం లేదు కనుక చదివించట్లేదు. కానీ అమోరు రాజులు
అసలు అమోరీయులు అంటే ఎలా ఉంటారంటే ఒక రకంగా మనుషుల మధ్య రాక్షసులుగా కనపడే ఆకారాలు కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు. యూట్యూబ్లో అక్రమార్కులైన అమోరీయులని ఒక మెసేజ్ ఉంటుంది, ఉందా? ఉంటుంది. అది లింక్ అట్లా అక్కడెక్కడన్నా చూపించు. అక్రమార్కులైన అమోరీయులని నేను ఒక మెసేజ్ చెప్పాను, ఒక గంటన్నర సేపేమో. అది వినండి. అమోరీయులు అంటే ఎంత భయంకరంగా ఉంటారు. అమోరీయులు అంటే ఒక రకంగా నాగరికుల మధ్య బ్రతికే అనాగరికులు. అమోరీల చరిత్ర మనం చూస్తే ఇంతకెళ్ళి మనుషులేనా అని అనిపిస్తుంది. అడవి మనుషులు, మనుషుల రూపాలలో ఉండే రాక్షసులు. ఒక గొల్యాతు అనే మనిషిని ఊహించుకోండి, ఎలా ఉంటాడు మనిషి, మనం ఆ డిస్క్రిప్షన్ ఆ టైప్ అనమాట. 136వ కీర్తనలో ప్రసిద్ధి నొందిన రాజులని వీళ్ళ పేర్లు చెప్తున్నారంటే మీరు ఆలోచించండి. దేవుడు సీహోను చేతిలో నుంచి రక్షించాడు మనల్ని, ఇంకా ఓగు చేతిలో నుండి. చరిత్రలో అది సపరేట్గా మెన్షన్ చేస్తున్నారంటే వీళ్ళు ఎంత బలవంతులైన రాజుల్లో మీరు ఒకసారి ఆలోచించాలి. మనం ఈరోజు చెప్తామే, చిన్నవాడైన దావీదుతో ఒక రాక్షసుడిలా కనిపించే గొల్యాతును దేవుడు చంపించాడని ఈ రోజుకి మాట్లాడుకుంటున్నామంటే దావీదు గారి ముందు గొల్యాతు ఎంత పెద్దగా నింటాడో ఆకారంలో మనం ఊహించుకోవచ్చు. దావీదు గారి కాలంలో గొల్యాతు ఒకడినే మనం చూస్తున్నాం. ఇక్కడ అమోరీయులపై విజయం అంటే, అమోరీయులపై విజయం అంటే నేను ఒక మాటలో చెప్పాలంటే, ఇప్పుడు మనందరం గల్లీలో ఆడుకునే క్రికెటర్లు అనుకోండి, గల్లీలో ఆడుకుంటే క్రికెట్ ఆడుకునే ప్లేయర్లు అనుకోండి, వరల్డ్ కప్ కొట్టిన ఛాంపియన్స్ని మనం ఓడించామనుకోండి, ఆలోచించండి ఎలా ఉంటుందో. వరల్డ్ కప్ కొట్టిన ఛాంపియన్స్ని అమావాస్యకు పున్నానికి బ్యాట్ చేతిలో పట్టుకునే మనం ప్రపంచ స్థాయి ఆటగాళ్లను ఓడించడం అంటే చిన్న విషయమా? వాళ్ళు మళ్ళీ సీరియస్గా ఆడారు మనతో అనుకోండి, కాసేపు వాళ్ళు సీరియస్గా ఆడారు గేమ్, ముచ్చెమటలు బట్టి ఓడిపోయారు మన ముందు అనుకోండి. అవాక్కైపోదు ప్రపంచం. అమోరీయులను ఓడించడం అంటే అది. బలవంతులైన రాజులను, ప్రసిద్ధి నొందిన రాజులను, గొప్ప గొప్ప రాజులను, అందులో ముఖ్యంగా పేర్లున్న వాళ్ళు ఎవరు? అమోరు రాజైన సీహోను, బాషాను రాజైన ఓగును దేవుడు ఓడింపజేశాడు. ఎవరి దేవుడు? దయాళుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఇంకా మనం చూసింది విడుదల దయచేసే దేవుడు, ఇంకా రక్షించే దేవుడు, బలవంతుల చేతిలో నుండి రక్షించే దేవుడు. నేను ఒక మాట అడుగుతున్నాను. ఆ రోజు ఇశ్రాయేలీయులకు సీహోను, ఓగు అంటే పెద్ద పెద్ద బలవంతులు. ఈరోజు మనల్నందరినీ సాతాను అనే ఒక బలవంతుడి చేతిలో నుండి దేవుడు ఏం చేశాడు? మనల్ని రక్షించాడు. అక్కడ సీహోను, ఇక్కడ సాతాను. మనుషుల మధ్య సీహోను బలవంతుడు, దుష్ట సామ్రాజ్యానికి సాతాను బలవంతుడు. అలాంటి సాతాను కబంధ హస్తాల నుండి, సాతాను బలము నుండి ఈరోజు దేవుడు ఏం చేశాడు? మనల్ని కాపాడాడు. చెప్పొద్దు, ప్రభువా ప్రభువా, అంధకార సంబంధమైనటువంటి రాజ్యానికి అధినేత అయినటువంటి బలవంతుడైన సాతానును మా ముందు నువ్వు బలహీనుడు చేసావు కదా తండ్రి. సీహోనును మేము నలిపేలా చేసావు కదా తండ్రి. వీళ్ళు ఓగును అలా 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 మేము అట్లా దుమ్ము దులిపేసినట్టుగా దులిపేయగలిగాం కదా తండ్రి. ఆ ఓగు, ఇందాక నేను బాషాను రాజైన ఓగు పడుకునే మంచం డిస్క్రిప్షన్ ఉంటుంది బైబిల్లో. బాషాను రాజైన ఓగు పడుకునే మంచము కొలతలు చెబుతాడంటే అతను ఎంత భయంకరంగా ఉంటాడో చెప్పే ప్రయత్నం అది. అందుకే నేను ఆ 4వ అధ్యాయం 3వ అధ్యాయం చదవమని చెప్పాను. ద్వితీయోపదేశకాండంలో 2, 3 అధ్యాయాలు ఎందుకు చదవమన్నానంటే అలా డిస్క్రిప్షన్ మీరు చూస్తారని. 16వ వచనము నుండి 20వ వచనము వరకు
ఏమిటది? రక్షించే దేవుడు, ద సేవియర్. ఎవరైనా రక్షించువాడు, రక్షకుడు. శత్రువుల చేతిలో నుండి రక్షించువాడు, బలవంతుల చేతిలో నుండి రక్షించువాడు. ఎక్స్క్యూజ్ మీ, ఈ కారణాలన్నిటిని బట్టి దేవుడిని ఏం చేయాలి? దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు. ఈ కీర్తన చదివేటప్పుడు, అదే 135వ కీర్తన చదివితే, ఇప్పుడు ఆలోచించండి, ఈ మాటలన్నీ ఆ కీర్తనలో ఉన్నాయనుకోండి, అప్పుడేం చేయాలి? స్తుతించాలి. ఎన్ని అయిపోయినట్టు ఇంతవరకు? 4 కారణాలు అయిపోయి. 5, 21వ వచనం, 22వ వచనం. 5వ భాగం 21వ వచనం, 22వ వచనం. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. చదవండి. ఆయన కృప నిరంతరముండును, తన సేవకుడైన ఇశ్రాయేలునకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరముండును. ఏం జరుగుతుంది ఇక్కడ? విడుదల మాత్రమే దయచేశాడు ఐగుప్తు నుంచి. విడుదల దయచేశాడు, కరెక్టే. మార్గ మధ్యంలో ఎదురైన బలవంతులైన రాజులు, శత్రువులు ఎవరైతే ఉన్నారో, అంటే ఇశ్రాయేలీలను శత్రువులుగా భావించిన వాళ్ళు. వాస్తవానికి మోషే గారు చక్కగా పంపిస్తాడు, మీ ప్రాంతంలో నుంచి వెళ్ళిపోవడానికి సమాధానంగా మాకు పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతారు. అంటే మోషే గారు అడిగితే ఇచ్చేది లేదు, ఏం చేసుకుంటారో చేసుకున్నట్టు వాళ్ళు యుద్ధానికి వచ్చారు. విడుదల మాత్రమే దయచేయలేదు, శత్రువుల చేతిలో ఉండి రక్షణ మాత్రమే దయచేయలేదు, ఏం చేశాడు ఇక్కడ? స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. అది పాయింట్. 21వ వచనం, 22వ వచనం. స్వాస్థ్యమునిచ్చే దేవునిగా కనబడుతున్నాడు. ఎక్స్క్యూజ్ మీ, ఆ స్వాస్థ్యం పేరేమిటి? ఇక్కడ కనాను దేశం, పాలు తేనెలు ప్రవహించే మంచి దేశం, మంచి భూభాగం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, దాసగృహమైన ఐగుప్తులో నుంచి విడుదల దయచేసిన దేవుడు, అరణ్య మార్గంలో రక్షిస్తూ వచ్చిన దేవుడు, శత్రువుల చేతుల నుంచి కాపాడుతూ వచ్చిన దేవుడు, కాపాడడం వరకు మాత్రమే ఆగిపోకుండా స్వాస్థ్యాన్ని కూడా ఇస్తున్న దేవునిగా కనబడుతున్నాడు. ఆ స్వాస్థ్యము పేరు వాగ్దాన దేశం. ఆ స్వాస్థ్యము పేరు పాలు తేనెలు ప్రవహించే దేశం. ఆ స్వాస్థ్యము పేరు మంచి దేశం. దాని పేరు కనాను. చెప్పండి, మనకు పాపం అనే దాసగృహం నుంచి బయటికి తీసుకొని వచ్చాడు. ఈ అరణ్య ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకుల మధ్య, ఎన్నో సవాళ్ళ మధ్య ఆయన కాపాడుతూ వస్తున్నాడు. ఒకరోజు మనందరికీ ఆయన ఏమి దయచేయబోచున్నాడు? స్వాస్థ్యము. దాని పేరేమిటి? పరలోకం. పరలోకం అనే స్వాస్థ్యాన్ని ఆయన మాత్రమే ఇచ్చేవాడు. ఎవరు? యెహోవా అనే దేవుడు. హీ ఈస్ ద వన్ హూ గివ్స్ ఇన్హెరిటెన్స్ టు ఆల్ ఆఫ్ us. He is not just the savior, he is not just the redeemer, he is not just the creator, he is the one who gives us inheritance. స్వాస్థ్యమునిచ్చు దేవుడు. God who gives us inheritance. అది 5వ భాగం, స్వాస్థ్యమునిచ్చు దేవుడు. మీరు ఆలోచించండి, 136వ కీర్తన ఇశ్రాయేలుల గురించి అన్నట్టుగా పైన కనపడుతున్నా, ఒక్కడుగు ముందుకేసి క్రొత్త నిబంధన కళ్ళజోడు పెట్టుకొని చూస్తుంటే పిక్చర్లో మనం కూడా కనపడుతున్నాం చూడండి అంటున్నాను నేను. అక్కడ వాళ్ళకేం జరిగిందో అదే మనకు జరుగుతోంది, అక్కడ వాళ్ళకేం జరిగిందో అదే మనకు జరగబోతోంది. స్వాస్థ్యం గురించి మాట్లాడితే కనుక కీర్తన మన కళ్ళ ముందు కనబడుచున్నది. మనకు ఆధారం దేనికి? దేవునికి ఈ రీతిగా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నామని పాఠము నేర్చుకోవడానికి ఇది ఒక ఆధారముగా కనబడుతోంది. ఎన్నో భాగం అయిపోయింది? 5. చివరి 6. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన, అంటే 23 నుంచి 26 వచనాలు, చివరిది 23 నుంచి 26. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. అండర్లైన్ చేయండి అన్నమాట, జ్ఞాపకము చేసుకొనెను. ఆయన కృప నిరంతరముండును. మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను. ఆయన కృప నిరంతరముండును. సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆయన కృప నిరంతరముండును. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ఇప్పుడు నేను అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ, సృష్టిని చేసి మనకివ్వాలన్నా, భయంకరమైన పరిస్థితుల నుంచి విడుదల దయచేయాలన్నా, శత్రువులు బలవంతుల చేతుల నుండి మనల్ని కాపాడాలన్నా, రేపు పొద్దున మనకు స్వాస్థ్యం ఇవ్వాలన్నా, ఆయన జ్ఞాపకాలలో మనం ఉండొద్దు. ఆయన జ్ఞాపకాలలో మనం ఉంటేనే, ఆయన మనసులో మనం ఉంటేనే, ఆయన ఆలోచనలలో మనం ఉంటేనే ఇదంతా జరుగుతుంది. మనల్ని పక్కన పెట్టేశాడు అనుకోండి,
ఇవేవి జరగవు. విడుదల జరగదు, రక్షణ జరగదు, స్వాస్థ్యము దొరకదు. జ్ఞాపకము చేసుకోవడం అనే పాయింట్ ఇక్కడ నేను నొక్కాను ఇందాక. ఎక్స్క్యూజ్ మీ, ఒక్కసారి వేగంగా నిర్గమకాండము దగ్గరికి వెళ్ళేసి వద్దాం. 2వ అధ్యాయము, నిర్గమకాండం 2వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. నిర్గమకాండము 2వ అధ్యాయం 24వ వచనం. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను ఏం చేశాడు? ఆయన జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. లక్ష్యముంచాలంటే చూడాలంటే అంతకుముందు ఏం చేయాలి? జ్ఞాపకము చేసుకోవాలి. జ్ఞాపకములో ఉంటేనే చూడడం జరుగుతుంది, జ్ఞాపకములో ఉంటేనే లక్ష్యం ఉంచడం జరుగుతుంది. అప్పుడే వీళ్ళకి విడుదల వచ్చింది. 2వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకున్నాడు కనుకనే 3వ అధ్యాయం నుంచి విడుదల, రక్షణ, కాపుదల, రేపొద్దున భవిష్యత్తులో స్వాస్థ్యం అనుగ్రహించడం, ఇదంతా ప్రాసెస్ ఎక్కడ స్టార్ట్ అయింది? జ్ఞాపకము చేసుకోవడం దగ్గర స్టార్ట్ అయింది. అంటే దేవుడు మర్చిపోతాడని అడగండి. మర్చిపోయే దేవుడు కాదు, పక్కన పెడతాడు అంతే. ఏ టైంలో ఎవరిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలో, ఎవరిని పక్కన పెట్టాలని దేవునికి బాగా తెలుసు. తన టైమింగ్లో వారిని పరిగణించాడు, తన టైమింగ్లో వారికి విడుదల ఇచ్చాడు, తన టైమింగ్లో వారికి రక్షణ దయచేశాడు, తన టైమింగ్లో వారిని నడిపించాడు, తన టైమింగ్లోనే వారికి ఆకాశము నుండి ఆహారం ఇచ్చాడు, బండ నుండి నీళ్ళనిచ్చాడు, తన టైమింగ్లోనే శత్రువులందరూ అలా పక్కకు జరుపుతూ వారి చేతిలో నుంచి కాపాడుతూ తన టైమింగ్లోనే వాగ్దాన దేశాన్ని ఇచ్చాడు. ఇదంతా జరగడానికి వారందరినీ ఆయన తన మనస్సులో ఉంచుకున్నాడు. కనుక మనసులో ఉంచుకోవడమే జ్ఞాపకములో ఉంచుకోవడం. చెప్పండి, ఆ రోజు ఇశ్రాయేలీయులపై ఆయన దృష్టి పెట్టి వారిని చూసి వారి యందు లక్ష్యం ఉంచిన ఆ దేవుడే ఈరోజు మనల్ని కూడా చూశాడు, మనపై లక్ష్యం ఉంచాడు, పాపము నుంచి మనకు విడుదల దయచేశాడు, ఈ పరలోక ప్రయాణంలో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. రేపు పొద్దున్న భవిష్యత్తులో ఆయన వాగ్దానం చేసిన స్వాస్థ్యమును మనకు అనుగ్రహించబోతున్నాడు. ఇచ్చిన వాటికి, ఇస్తున్న వాటికి, ఇవ్వబోయే వాటన్నిటి కోసం మనం ప్రతిదినము ఏమి చెల్లించబద్దులమై ఉన్నాం? కృతజ్ఞతాస్తుతులు. 6వ భాగం, జ్ఞాపకము చేసుకొను దేవుడు. ఎవరి దేవుడు? హీ ఈజ్ ద గాడ్ హూ రిమెంబర్స్. జ్ఞాపకము చేసుకొను దేవుడు. సమస్త జీవులకు ఆహారం అనుగ్రహిస్తున్నాడంటే సమస్త జీవులను ఆయన తన జ్ఞాపకాల్లో ఉంచుకున్నాడని. అలా ఆలోచించుకుంటూ పోతే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు మనము ఎన్ని కారణాలను వెతుకుతున్నా ఆ కారణాలు దొరుకుతూనే ఉంటాయి. మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుందాం. తిరిగి చూసుకుంటే అబ్బో లెక్కలేనని కారణాలు మన జీవితంలోనే కనబడుతుంటాయి. మన జీవితంలో, మన కుటుంబాలలో, మన ముందటి తరం వారిలో, అంతకుముందు తరం వారిలో, మన నెక్స్ట్ జనరేషన్ వారి జీవితంలో ఎన్నో మేలులు. మన కడుపున పుట్టిన పిల్లలను దేవుడు ఎన్ని ప్రమాదాల నుంచి కాపాడుతూ వస్తున్నాడో ఒక్కసారి ఆలోచించండి. తెలియకుండా ఏదేదో తినేస్తుంటారు, తెలియకుండా ఏదేదో తాగేస్తుంటారు కదా. వాళ్ళకి తెలిసిన జాగ్రత్తలు ఏముంటాయి? ఏమీ ఉండవు. వాళ్ళకు టానిక్కి పురుగుల మందుకు తేడా లేదు, రెండెత్తేస్తారు. 24 గంటలు మన పిల్లలు మనమే కాపాడుతూ రాలా. అనేక సందర్భాలలో దేవుడు కాపాడుతూ వస్తున్నాడు. మన ముందటి తరాల వారు, మన తర్వాత తరం వారు, అబ్బో అలా మనము స్మరించుకుంటూ వెళితే ఎన్నో. దయాళుడైన ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉండగలమా? ఆలోచించండి. చివరిన ఒక పాయింట్ చెప్తానన్నాను. ఇశ్రాయేలీల చరిత్రలో ఒకప్పుడు ఐగుప్తు నుంచి విడుదల చేశాడు, కృప. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చాడు, కృప. మన్నాను కురిపించాడు, బండ నుండి నీళ్ళు ఇచ్చాడు, శత్రువుల చేతి నుంచి కాపాడాడు, కృప. కనాను దేశంలోనికి నడిపించాడు, కృప.
కానీ ఆయన కృప నిరంతరముండును అని ఇశ్రాయేలీల పెద్దలు ఈ ప్రజలకు నేర్పించడంలో ఉద్దేశం ఏంటి? ఇశ్రాయేలీల మధ్య ఉన్న ప్రవక్తలు, సేవకులు, దాసులు ఎవరైతే ఉన్నారో ఆయన కృప నిరంతరముండునని చెప్పడంలో గల ముఖ్య ఉద్దేశం, అన్నిటికంటే అత్యధికమైన కృప భవిష్యత్తులో ప్రత్యక్షం కాబోతోందని వారు సువార్త ప్రకటన చేస్తూ వచ్చారు. ఆ కృప ప్రభువైన యేసుక్రీస్తు వారి రూపంలో ప్రత్యక్షమై ప్రపంచానికి రక్షణ దయచేయడం జరిగింది. ఒక్క 2 వచనాలు ఇస్తాను, వ్రాసుకుని తర్వాత మీరు చూడవలసిందిగా మనవి చేస్తున్నా. తీతు గారికి వ్రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనము మనం చూద్దాం. 11వ వచనం, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైందా? ఎప్పుడు ప్రత్యక్షమైంది? 2000 సంవత్సరాల క్రితం ఆ కృప ప్రత్యక్షమైంది. యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆ కృప ఈ ప్రపంచములో ప్రకాశించింది. పేతురుగారి మొదటి పత్రిక, ఇంకొక వచనం, పేతురుగారి మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం 11వ వచనము చూద్దాం. పేతురుగారి మొదటి పత్రిక 1వ అధ్యాయం 10, 11 వచనములు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి, అంటే పాత నిబంధనలోని ప్రవక్తలందరూ కూడా ఏ దానిని గురించి ప్రవచించారట? కలుగబోవు కృపను గూర్చి ప్రవచించారట. ఫైనల్గా ఒక పాయింట్ చెప్తానన్నానే, 136వ కీర్తనలో ఆయన కృప నిరంతరముడు అనేటువంటి మాటలో గల ఉద్దేశం, ఐగుప్తు దగ్గర మాత్రమే కృప ఆగిపోలేదు, ఎర్ర సముద్రం దగ్గర మాత్రమే కృప ఆగిపోలేదు, అరణ్యంలో మాత్రమే కృప ఆగిపోలేదు, ఆకాశం నుండి మన్నాను కురిసినప్పుడు మాత్రమే కృప ఆగిపోలేదు, బండ నుంచి నీళ్ళు వచ్చినప్పుడు కృప ఆగిపోలేదు, బలవంతులైన శత్రువుల చేతుల నుంచి కాపాడినప్పుడే కృప ఆగిపోలేదు, కనాను దేశంలోనికి ప్రవేశింపజేసినప్పుడే కృప ఆగిపోలేదు. ఈ కృప నిరంతరం ఉంటుంది. అత్యధిక కృప భవిష్యత్తులో ప్రత్యక్షమవుతుంది. ఆ కృప ద్వారా ప్రపంచ ప్రజలు రక్షణలోనికి వచ్చి నిత్య జీవం అనే స్వాస్థ్యాన్ని పొందుకుంటారు అని ప్రవక్తలు ఏం చేశారు? పేతురుగారి పత్రిక ప్రకారంగా ప్రవచించారు. అంటే 136వ కీర్తనలో పరోక్షంగా ఒక ప్రవచనం ఉంది. ఆ ప్రవచనమే కృపా ప్రవచనం. నిరంతరం ఉండే కృపా ప్రవచనం, నిత్యము ఉండే కృపా ప్రవచనం. అది అవునో కాదో ఆలోచిస్తే ఎస్. మనందరికీ రక్షణ ఎలా దొరుకుతుంది ఈరోజు? మన మంచితనాన్ని బట్ట, మన గొప్పతనాన్ని బట్ట, మన నీతిని బట్టియా? కాదే. ఎఫెసీ పత్రికలో ఏం చెప్తుంది? మీరు కృపను బట్టి రక్షణ పొందుచున్నారు. ఇది మీ వలన కాదు, ఇది దేవుని వరమే. ఇది క్రియల వలన పొందినది కాదు గనక ఎవడు అతిశయపడ వీలు లేదు. అవును, మన ముందటి తరాల వారు ఆ కృపను అనుభవించారు, మనము అనుభవిస్తున్నాం. రాబో తరాల వారు కూడా ఆ కృపను అనుభవించబోచున్నారు. పోతే కుమ్మరించబడుతున్న ఈ కృపను సద్వినియోగపరచుకోవలసిన బాధ్యత ఎవరిది? మనది. కృపను సద్వినియోగపరచుకోకుండా దుర్వినియోగపరచుకునే అవకాశం కూడా ఉందా అంటే బైబిల్ చెబుతోంది ఉందని. చివరిగా మాట చూద్దామా? యూదా పత్రిక. కృపను దుర్వినియోగపరచడం అనే ఒక పాసిబిలిటీ ఉందో లేదో బైబిల్లో చూద్దాం. యూదా పత్రికలో 4వ వచనం, 1వ అధ్యాయం 4వ వచనం. ఏలైనగా కొందరు రహస్యంగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు, కృపను ఉచితంగా కుమ్మరించబడుతున్న కృపను మనుషులు సద్వినియోగపరచుకోవడం అనేది ఒక ఆప్షన్. నెక్స్ట్ చెప్పండి, దుర్వినియోగపరచుకోవడం అనేది మరొక ఆప్షన్. ఆ రెండు మన చేతిలో ఉంటాయి. కానీ తన కృపను మాత్రం దేవుడు ఎలా కుమ్మరిస్తున్నాడు? సమృద్ధిగా, ఉచితంగా. క్లియర్ ఎవ్రీబడి? రైట్. ఇంకా పుట్టని తరాలు వాళ్ళ మీద కూడా దేవుని కృప సమృద్ధి ఉంటుంది.
సద్వినియోగపరచుకోవడమా దుర్వినియోగపరచుకోవడం అనేది వారి చేతిలో ఉంటుంది. ఈరోజు ప్రధానంగా మన ఫోకస్ కృపను సద్వినియోగపరచుకోవడము దుర్వినియోగపరచుకోవడం అన్న దాని మీద కాదు. ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని స్మరించుకొనుచు నెమరు వేసుకొనుచు ఆయన మనం ఏం చేయాలి? కృతజ్ఞతా హృదయముతో స్తుతించాలి. ఇదంతా మనసులో పెట్టుకొని ఈరోజు మనం ఒక నూతన పాట విడుదల చేసుకొనబోతున్నాం. మన బ్యానర్లో, బైబిల్ ట్రస్ట్ మినిస్ట్రీస్ బ్యానర్లో, బైబిల్ ట్రస్ట్ మినిస్ట్రీ ద చర్చెస్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ బైబిల్ ట్రస్ట్ మినిస్ట్రీస్ బ్యానర్లో విడుదలవుతున్న 77వ పాట. అంతేనా? 77వ పాట, 136వ కీర్తనను ఆధారం చేసుకొని వ్రాయబడినటువంటి కీర్తన. ఒక్కసారి మనందరము ఆలోచిస్తూ ఇంతవరకు చెప్పబడిన మాటలను మనసులో పెట్టుకొని పాటను మనం చూద్దాం. ప్రార్థనాపూర్వకంగా ఆలోచిస్తూ ఆలకిద్దాం. మీకు బాగా తెలుసు కదా, పల్లవికి చరణానికి మధ్యలో ఒక టెక్స్ట్ మనకు డిస్ప్లే అవుతుంటుంది. ఆ టెక్స్ట్ కూడా చదువుతూ ఉండగా మనకు అనేక విషయాలు అర్థమవుతుంటాయి. పాఠ రూపములో రాబోతున్న ఈ పాఠాన్ని ఆత్మీయంగా ఆనందిస్తూ ఆస్వాదిద్దాం. దయాళుడైన యెహోవా దేవుని కృపను మనము వర్ణించగలమా? కీర్తనల గ్రంథములోని 136వ కీర్తనను ఆధారము చేసుకొని నిరంతరము ఉండే ఆయన కృపను స్మరించుకొనుచు ఈ పాట ద్వారా ఆ దేవునిని స్తుతిద్దాం. దయాళుడు మన దేవుడు యెహోవా తన పేరు. కృతజ్ఞత స్తుతులను చెల్లించుడి ఆ దేవునికి. నిరతము ఉండునది ఆయన కృపయే, ఆకాశము కంటే అది ఉన్నతమైనది. నిరతము ఉండునది ఆయన కృపయే, ఆకాశము కంటే అది ఉన్నతమైనది. దయాళుడు మన దేవుడు యెహోవా తన పేరు. దేవదేవునికి ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన మాత్రమే ఆశ్చర్య క్రియలను చేయువాడు. జ్ఞానము చేత ఆకాశములనే కలుగజేసిన దాయనే, భూమినంతటిని నీళ్ళ మీద పరచినవాడు ఆయనే.
పగటిని ఏలుటకు సూర్యుని చేసెను, రాత్రిని ఏలుటకు చంద్రుని ఉంచెను. ఎన్నో గొప్ప జ్యోతులను నిర్మించినవాడు, నక్షత్రములను కలిగించినది ఆయనే. నిరతము ఉండునది ఆయన కృపయే, ఆకాశము కంటే అది ఉన్నతమైనది. నిరతము ఉండునది ఆయన కృపయే, ఆకాశము కంటే అది ఉన్నతమైనది. దయాళుడు మన దేవుడు యెహోవా తన పేరు. ఐగుప్తు దేశపు తొలి చూలులను హతము చేసిన దాయనే, వారి మధ్య నుండి ఇశ్రాయేలు జనులను రప్పించినది ఆయనే. చేయి చాచి తన బాహుబలము చేత ఇశ్రాయేలు ప్రజలందరినీ ఆశ్చర్యకరముగా అద్భుత రీతిలో రప్పించినది ఆయనే. ఎర్ర సముద్రమును పాయలుగా చీల్చి దాని నడుమా దాటిపోచేసెను. ఐగుప్తు రాజును అతని సైన్యమును ఎర్ర సముద్రములో ముంచివేసెను. నిరతము ఉండునది ఆయన కృపయే, ఆకాశము కంటే అది ఉన్నతమైనది. నిరతము ఉండునది ఆయన కృపయే, ఆకాశము కంటే అది ఉన్నతమైనది. దయాళుడు మన దేవుడు యెహోవా తన పేరు. అరణ్య మార్గమున తన వారందరినీ తోడుకొని తానే వచ్చెను. గొప్ప రాజులను ప్రసిద్ధి నొందిన రాజులను హతము చేసిన దాయనే. అమోరు రాజైనా సీహోనును, బాషాను రాజైన ఓగును న్యాయపు తీర్పుతో వారిని హతపరచి దుర్మార్గులకు శిక్షను విధించెను. తన సేవకుడైన ఇశ్రాయేలునకు స్వాస్థ్యముగాను వారి దేశమునిచ్చెను. దీన దశలో ఉండి వారు ప్రార్థించగా దేవుడు వారిని కనికరించెను. నిరతము ఉండునది ఆయన కృపయే, ఆకాశము కంటే అది ఉన్నతమైనది. నిరత
నిరతము ఉండునది ఆయన కృపయే. ఆకాశము కంటే అది ఉన్నతమైనది. దయాళుడు మన దేవుడు యెహోవా తన పేరు. విరోధుల చేతిలో నుండి ఇశ్రాయేలు జనులను విడిపించినది ఆయనే. వాగ్దాన దేశముకు విజయవంతముగా నడిపించినది ఆయనే. అరణ్య యాత్రలో ఆకాశము నుండి ఆహారమిచ్చినదాయనే. బండల నుండి నీళ్లను రప్పించి దాహము తీర్చినదాయనే. సమస్త జీవులకు ఆహారమును అనుగ్రహించు దేవుడు ఆయనే. ఆకాశమునందు ఉండు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. నిరతము ఉండునది ఆయన కృపయే. ఆకాశము కంటే అది ఉన్నతమైనది. నిరతము ఉండునది ఆయన కృపయే. ఆకాశము కంటే అది ఉన్నతమైనది. దయాళుడు మన దేవుడు యెహోవా తన పేరు. కృతజ్ఞత స్తుతులను చెల్లించుడి ఆ దేవునికి. నిరతము ఉండునది ఆయన కృపయే. ఆకాశము కంటే అది ఉన్నతమైనది. 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 దేవునికి స్తోత్రం. మనము విజయవంతంగా 77వ పాటను విడుదల చేసుకోవడానికి దేవుడు కృప చూపాడు. ముందుగా దేవాది దేవునికి మనందరం హృదయపూర్వకంగా స్తుతులు స్తోత్రములు చెల్లించబద్ధులమై ఉన్నాం. 135వ కీర్తన, 136వ కీర్తన అది స్తుతి కీర్తన. అది స్తుతి కీర్తన అయితే ఇది కృతజ్ఞత స్తుతి కీర్తన. మానిటర్ రావట్లేదు నాకు. హలో, సౌండ్ ఓకేనా మీ అందరికీ? రైట్. ప్రభునందు ప్రియులారా, విషయమంతా విన్నాం. పాట ద్వారా కూడా మరొకసారి నెమరు వేసుకోవడానికి మనకి ఇప్పుడు అవకాశం ఉంది. ఎప్పుడైనా మనం పాటలు పాడేటప్పుడు ముఖ్యంగా కోయర్ వాళ్ళు కూడా వీలైతే కాంబినేషన్లో పాడడానికి ట్రై చేయండి. ఫస్ట్ 135వ కీర్తన పాడి దాని వెంటనే 136వ కీర్తన పాడడానికి ట్రై చేస్తే ఆ కాంబినేషన్లో మనం కూడా వెళ్ళినట్టు ఉంటుంది. ఒకసారి స్తుతించి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్టుగా ఉంటుంది. మరి దీనికోసం ప్రార్థించిన అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనములు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ పాటను మనము ప్రజల ముందుకు తీసుకొని రావడానికి, పని పూర్తి చేయడానికి ఆర్థికంగా సహాయపడినటువంటి ఆంటీ గారు, ఎస్తేర్ రాణి ఆంటీ గారు, ఇంతకుముందు కూడా మీకు పరిచయం చేశాను. చిత్తూరు నుండి
రిటైర్డ్ ఆఫీసర్ తను. ఇంతకుముందు నిన్ను గూర్చి ఉన్నది అంత అనే పాటకు, అనుకోలేకపోయావా అనే 2 పాటలకు ఆర్థిక సహాయం చేసిన తనే ముందుకొచ్చి ఈ పాటకు కూడా ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఆంటీ గారు ఇక్కడ లేకపోయినా ఒకసారి ఆంటీ గారికి మన హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. మంచి ఆరోగ్యము అనుగ్రహించి మరింతగా ఈ పరిచర్యల్లో తనను నడిపించాలని మనము కోరుకుందాం. ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మన అంటే మేరా హమారా రాబర్ట్ గారు ఈ యొక్క పాటకు అద్భుతంగా సంగీతాన్ని సమకూర్చి చాలా వేగంగా ఇవ్వడం జరిగింది. రాబర్ట్ గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈ మధ్యకాలంలో వరుసగా విడుదలైనటువంటి ఈ వీడియో సాంగ్స్ అన్నిటికీ పనిచేసిన వారు కింగ్సన్ అండ్ నితీష్, వారికి కూడా మన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేద్దాం. ఈ సందర్భంగా కింగ్సన్ ఒకసారి నేను వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. కింగ్సన్ గారు రండి. ఈ పాటకు కూడా కింగ్సన్ చాలా చక్కగా వర్క్ చేసి ఈ పాట మన ముందుకు రావడానికి ప్రధానంగా పనిచేసినటువంటి కుమారుడు కింగ్సన్. ఇంతకుముందు కూడా ఈ మధ్యకాలం విడుదలైన పాటలన్నిటిలోనూ తన హస్తము బలంగా వీడియో సాంగ్స్లో కనబడుతుంది. ఈ బాబు నా దగ్గరికి 2013లో రావడం జరిగింది. ఇప్పుడు 2024 అంటే 11 సంవత్సరాల జర్నీ. అప్పుడేమో ఈ అబ్బాయి నన్ను ఇలా చూసేవాడు, ఇప్పుడు నేను ఇలా చూడాల్సి వస్తుంది. అంటే పెరిగిపోయాడు అనమాట, ఎత్తు పెరిగిపోయాడు, ఇంకా ఎదగాలి. దేవునికి స్తోత్రం. అయితే తన గురించి నేను ఏ క్లాస్కి వచ్చావు నువ్వు? 6th క్లాస్కి నా దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు డిగ్రీ అయిపోయింది. మరి మీరు యాప్రాల్లో జరిగే సర్వీసెస్ చూస్తే అక్కడ కూడా చక్కని వర్తమానాలు అందిస్తూ యవన ప్రాయంలో మరి చక్కగా దేవుని పరిచర్యలో వాడబడుతూ అటు పరిచర్యలోనూ అటు చదువులో కూడా చక్కగా రాణిస్తూ తనకంటూ ఒక చక్కని తన కాళ్ళ మీద తను నిలబడేటువంటి ఒక నైపుణ్యాన్ని దేవుని కృపను బట్టి సంపాదించుకోగలిగాడు. వీరి కుటుంబము కడప వాస్తవ్యులు. తను 3వ తరానికి చెందినవాడు. అంటే వీళ్ళ తాతగారు అంటే తండ్రి గారు కడప జిల్లాలోనే ఒక ప్రముఖ సేవకుడు. ఆయన దానంబాబు గారని ఆయన ఇప్పటికున్నారు. ఆయన తెలియని వారు కడప జిల్లాలో ఎవరు ఉండరు. చాలా సీనియర్ మోస్ట్ సేవకుడు దానంబాబు గారు. ఆయన కుమారులలో వీళ్ళ తండ్రి గారు ఒకరు డేవిడ్ రాజు గారు, ఆయన సేవకుడే. వీళ్ళ కుటుంబముతో మాకు అంటే వీళ్ళ ఫ్యామిలీస్తో మాకు 1989 నుంచి పరిచయం. 1989 నుంచి అంటే చాలా సుదీర్ఘకాల పరిచయం వీళ్ళ ఫ్యామిలీస్తో మాకు. అంటే అప్పటికి ఇంకా ఈ బాబు లేడు. 1989 నువ్వు ఎక్కడ ఉన్నావు? రైట్. సో వీళ్ళ నాన్నగారు మేము అందరం కలిసి చక్కగా పరిచర్లో ఉండేవాళ్ళం. ఈ మధ్య కాలంలో వీళ్ళ నాన్నగారి ఫోటో కూడా చూపించానండి మీకు. ఏ పాట అది? నీ ప్రేమ నాలోన చెప్పు లిరిక్స్. ఉండాలని, నీ ప్రేమ నాలోన ఉండాలనేటువంటి పాట వీళ్ళ నాన్నగారు మేమందరం కలిసి 99లో కంపోజ్ చేసినటువంటి పాట మొన్న విడుదల చేసుకున్నాం. రైట్. అయితే వీళ్ళ నాన్నగారి ద్వారా కడప జిల్లాలో పలు చోట్ల కొన్ని సంఘాలు నడిపించబడుతున్నాయి, సంఘ పరిచర్యలు నడుస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు బాబు చేతికి వచ్చాడు కనుక సేవలో, మరి తండ్రికి సేవలో తాను చేదోడు వాదోడుగా ఉండడానికి మరి ఈ వారంలో ఈ 11 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని ఇక్కడ ముగించుకొని తను కడపకు వెళుతున్నాడు. ఈ బాబుకు దేవుడు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని మనందరం కోరుకుందాం చప్పట్లతో. రైటా? మరి వీళ్ళ తాతగారి కంటే వీళ్ళ తండ్రి గారి కంటే ఈ తరంలో నీ కుమారుడు మరింత బలంగా వాడబడి దేవునికి మరింత మహిమ తీసుకొని రావాలని మనం కోరుకుందాం. మన బిడ్డ ఇక్కడ చక్కని శిక్షణ తీసుకొని వెళ్తున్నాడు. కాకపోతే ఏంటంటే కడపలో 3 వారాలు, హైదరాబాద్లో 1 వారం అన్న కండిషన్ మీద పంపిస్తున్నాం. అంతేనా కదా? అది గనుక కడపలో కూడా చక్కగా మన ఆధ్వర్యంలోనే పరిచర్యలో ముందుకుంటాడు. మరి ఈ కుమారునికి మంచి భవిష్యత్తు దేవుడు ఇవ్వాలని మనందరము బలంగా ప్రార్థన చేద్దాం. వస్తుంటాడు, మనకు రెగ్యులర్గా ఉంటాడు. అక్కడ కూడా పరిచర్యలో ఉండాలని మనం ప్రార్థించి తనను మనం పంపడం జరుగుతుంది. ప్రత్యేకించి ఈరోజు ఈ పాట విషయంలో కూడా ఎంతో చక్కగా పనిచేసి దేవుని ఆశీర్వాదాలు పొందుకొనిచున్నాడు.
మనం కళ్ళు మూసుకుందాం. నేను ప్రార్థన చేస్తాను, మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. వర్తమానానికి ఇదే ముగింపు ప్రార్థన, అలాగనే కుమారుడు కింగ్సన్ కోసం కూడా ఇదే ప్రార్థన. రైట్? పెద్దవాళ్ళందరూ కూడా మీ కుడి హస్తాన్ని కింగ్సన్ వైపు చూపుతూ ఆ బిడ్డను ఆశీర్వదించండి. నా ప్రార్థనలో మీరు ఏకీభవించవలసిందిగా మనవి. పరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల నాయన, 136వ కీర్తనను ఆధారం చేసుకుని ఈ బ్యానర్లో ప్రభువా ద చర్చ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ బైబిల్ ట్రస్ట్ మినిస్ట్రీస్ బ్యానర్లో 77వ పాట విడుదల చేసుకోవడానికి మీరు ఎంతగానో కృప చూపారు. పాటలోని అర్థాన్ని అందరము గ్రహించి మా హృదయాలలో ముద్రించుకొని మీ కొరకు ప్రభువా మేము ఫలించుటకు, కృతజ్ఞతా హృదయముతో మీ వైపు చూస్తూ మేము వచ్చుటకు మమ్మల్ని ఇంకా బలపరచులాగున ఈ కీర్తన ఎంతో గొప్పగా ప్రభువా మరి ప్రయోజనకరంగా మా హృదయాలలో నిలబడుటకు సహాయం చేయండి నాయన. ఈ పాటను వ్రాయుటకు ప్రభువా, స్వరపరచుటకు, ఇక్కడి వరకు తీసుకొని వచ్చుటకు మమ్మల్ని అందరినీ కూడా మీరు నడిపించారు. సంగీతాన్ని సమకూర్చిన రాబర్ట్ గారికి రావాల్సిన దీవెనలను అనుగ్రహించండి నాయన. ఆర్థిక సహాయం అందించిన ప్రభువా మరి ఎస్తేర్ రాణి ఆంటీ గారి కోసం, ఇంకా మిగిలినటువంటి వారు ఎవరైతే ఈ పాట కొరకు ముందుకొచ్చారో ప్రభువా, ఆర్థిక పరంగాను వారందరికీ రావాల్సిన ఈవులు పరిపూర్ణంగా అనుగ్రహించని ప్రార్థిస్తున్నాం. ఈ సందర్భంగా కింగ్సన్ కోసం మేమందరము తండ్రి హృదయపూర్వకంగా బలంగా ప్రార్థిస్తూ ఉంటుండగా, వారి కుటుంబముతో మాకు ఎంతో కాలంగా పరిచయం ఉంది. చక్కని సేవకుల కుటుంబం ప్రభువా, మరి 3వ తరములో కింగ్సన్ కనబడుతున్నాడు. ముఖ్యంగా వారి ఫ్యామిలీస్లో కుమారుని పరిచయ జీవితాన్ని దీవించమని, మా ప్రార్థన ఆలకించమని, గొప్ప భవిష్యత్తును బిడ్డకు అనుగ్రహించమని, కేవలము కడప ప్రాంతానికే పరిమితం కాకుండా నాయనా ప్రాంతీయంగాను మరి రాష్ట్ర స్థాయిలోను, జాతీయ స్థాయిలోను, అంతర్జాతీయ స్థాయిలోను కుమారుడు గొప్పగా వాడబడుటకు సహాయము చేయమని వారి తండ్రి గారిని, తాతగారిని, వారి కుటుంబములన్నిటినీ ఈ సందర్భంగా ప్రార్థనలు ఎత్తిపట్టుకొనొచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారి మిక్కిలి ఘనమైన నామములోని ప్రార్థనా మనవులు మీకే సమర్పించి వేడుకొనుచు పొందుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.